అందరికీ పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి ఆయన. కానీ ఏ నరదృష్టి జరిగిందో తెలియదో కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన కొంత కష్టాలు పారయ్యారు. మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. హిందూ పండుగలు అన్ని జరుపుకుంటారా, ఓన్లీ సంక్రాంతి మాత్రమేనా? అన్ని జరుపుకుంటారా? ఇప్పుడు మన రామ్ చరణ్ కూడా ప్యాన్ ఇండియా స్టార్. ఎలా చూస్తారు అసలు? 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు అంటుంటే ఏది అంతంత చేస్తాయా అని అంటే కోట్లు అనుకుంటారు, ఏమనుకుంటారు. అప్పుడు గాడ్ఫాదర్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి మీరు ఎప్పుడైనా ఊహించారా జైలు జీవితం చూడాల్సి వచ్చిందని? కలలోనైనా అనుకున్నారు అసలు? సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? పేదరికం అనేది నా కళ్ళతో నేను చూశాను. అంటే డబ్బు లేకపోతే చదువుకోవాలని ఉన్నా కూడా చదవలేక చదువు అంతా వేస్ట్ అయిపోయి వాళ్ళు ఎలా మిగిలిపోయినారు, ఏమైపోయినారు అనేది నా కళ్ళలో చూశాను. మీరు జాతీయ అవార్డు అందుకోవడానికి అవకాశం వచ్చి చేతురారా, ఎందుకంటే అది కళ, డ్రీమ్, ఎవరికి సాధ్యం కానిది, ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది మీలాంటి వాళ్ళకి. కానీ దీన్ని మీరు అందుకోబోయారు. దాన్ని అందుకోబోతున్న సమయంలో చేజారిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఎలా ఫీల్ అయ్యంటే ఒక మాట చెప్తాను సార్. ఒక తల్లి 9 మాసాలు మోసి బిడ్డని కరెక్ట్గా కన్నప్పుడు అది లేదని చెప్పిన తర్వాత శ్వాస లేదంటే ఎలా ఫీల్ అవుతుంది? ప్రపంచంలో నీతి ఏంటో, నిజాయితీ ఏంటో, మన వాళ్ళు ఎవరో, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో, మనతో ఉండి వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఎవరో మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. లేదు, నెక్స్ట్ ఎట్లాగో మళ్ళీ అవార్డు తీసుకుంటాం కదా, అప్పుడు మాట్లాడదాం. ఒక్క పూట జైలుకి పోయి వచ్చిన హీరో కోసం సెలబ్రిటీలు క్యూ కట్టారు, క్యూ. కానీ మీ విషయంలో అది పలకరింపులు సరిగా జరగలేదేమో అనేది చాలా మంది అభిమానులు ఉన్న భావన. నిజాలు అనేది అందరికీ తెలుసు. కొద్ది రోజులు ఓపిక పెడితే అన్ని బయటికి వస్తాయి. ప్రపంచంలో లాస్ట్ ఏదైనా ఉంటే అది జైలే. ఇంకా దాని తర్వాత ఇంకేదైనా ఉంటే 6 అడుగులు. జానీ మాస్టర్ దగ్గర అమ్మాయిలు అంటే రకరకాల నడిచినాయి కాబట్టి, అంటే అన్నం పెట్టిన చేతుల్ని కొంతమంది నరికేసే విధంగా లేకుండా వాళ్ళ సక్సెస్ ని. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న టైంలో తెలియకుండానే జరిగిపోయింది. దీని వెనకాల ఉన్నది ఎవరు? తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్ అయిపోతుంది మొత్తం, అందుకే ఈ సైలెన్స్. హాయ్, హలో, నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఈ సంక్రాంతికి మీరెవరు ఊహించని గెస్ట్ నేను పట్టుకొచ్చాను. ఆయన గురించి చాలా వీడియోలు చేసాం, కానీ ఇవాళ ఆయన్నే మీ ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిజానికి చాలా కష్టపడి ఏ గాడ్ఫాదర్ లేకుండా ఎదిగిన వ్యక్తి ఆయన. మీ అందరికీ పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి ఆయన. కానీ ఏ నరదృష్టి జరిగిందో తెలియదో కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన కొంత కష్టాలు పారయ్యారు. సో ఆయన కష్టాలకు కారణం ఏంటి, వాస్తవాలు ఏంటి, రెండోది ఆయన కెరియర్ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, సంక్రాంతి పండుగని ఆయన కుటుంబం ఎలా జరుపుకోబోతున్నారు, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నాం. నాతో ఉన్నారు జానీ మాస్టర్, సుమలత మేడం. మేడం నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. జరుపుకుంటారు మేడం సంక్రాంతి శుభాకాంక్షలు? తప్పకుండా సార్. యాక్చువల్ నెల్లూరుకి వెళ్తాము. నేను నెల్లూరుకి వెళ్తాను సార్ బేసికలీ ఎప్పుడు. సో అక్కడే చేసుకుంటా సంక్రాంతి ఎప్పుడు. మీరు కూడా జరుపుకుంటారు? నేనే అక్కడికి వెళ్తాను అన్నమాట, నేను తన ఇద్దరు. యాక్చువల్గా నేను అడగదలుచుకుని సుమలత గారు మేడం గారు జరుపుకుంటారని అడగదలుచుకున్నాను, కానీ ముందే మీరు నేను కూడా జరుపుకుంటాను అని చెప్పేసి అన్నారు. అసలు జరుపుకునేది నెల్లూరుకి వెళ్ళేది అక్కడ ఏట్ల పండుగ అని జరుగుతుంది, జాతర బాగా పెడతారు. లాస్ట్ టైం తల మీద పెట్టుకొని బోనాలు లాగా చేస్తారు కదా, అక్కడ చాలా బాగా చేస్తారు. అంటే కాదు మేడం, ఇక్కడ హిందూ పండుగలు అన్ని జరుపుకుంటారా, ఓన్లీ సంక్రాంతి మాత్రమేనా? అన్ని జరుపుకుంటారా? మీరు ఎలాంటి అభ్యంతరం చెప్పారు? ఎందుకు ఈ పర్టికులర్ నొక్కి అడుగుతున్నా అంటే, గతంలో జానీ మాస్టర్ గారి మీద తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరి వరకు వాళ్ళు ఇష్టం వచ్చిన ఆరోపణ చేశారు కాబట్టి అడుగుతున్నాను. అన్ని వస్తూనే ఉంటాయండి, వస్తుండే పోతుంటాయి, అన్ని పట్టించుకోవచ్చు. అలా ఏం లేదు సార్. బేసిక్లీ ఏంటంటే నేను పుట్టి పెరిగింది నెల్లూరు సార్. సో ఒక 6 years నేను ఇందుకురుపేట కొత్తూరు అని చెప్పి కొత్తూరులో ఉన్నాను అనమాట. అక్కడ అసలు ఇంత కూడా ఫీలింగ్స్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆ ఫీలింగ్సే ఉండదు సార్. అక్కడ అవును, కులాలు మతాలు అలాంటి ఫీలింగ్సే ఉండదు సార్. మన తెలుగు నేల మీదే లేవులేండి జనరల్ గా. సో అక్కడైతే చాలా అసలు పల్లెటూరు సార్ అది. మేము వెళ్ళినప్పుడు అసలు నేను 6 years ఉన్నాను కదా, చాలా పల్లెటూరు వాతావరణం అంతా. నేను పెరిగిందంతా కూడా అక్కడే కొంచెం బాగా, అంటే ఏ ఇంటికి పోయినా కూడా సొంత బిడ్డలాగా చూసుకునేవాళ్ళం. ఓకే,
ఆ ఊరే కొత్తూరు అనేది చాలా ఏమంటారు, ప్రతి ఇల్లు అక్కడ తన మన అనేది చూపించేసారు. మొత్తం మన వాళ్ళే, ఓకే. సో మన బిడ్డలే, మన పిల్లలే అనే ఒక ప్రేమని చూపిస్తారు అక్కడ. అంతా ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు కూడా, ప్రతి గడప కూడా ఆహ్వానిస్తుంది, ప్రేమిస్తుంది సార్ అక్కడ. ఓకే. సో అలాంటి వాతావరణంలో నేను పెరిగాను. ఒక 6 years 7 years ఉన్నాను అక్కడ నేను. చాలా ప్రేమ, ఆప్యాయత అక్కడ. అన్ని పండుగలు చేస్తాం సార్ అక్కడ. అన్ని అక్కడ ఏమంటారు, మన 2 ఉంటాయి అన్నమాట ఇటు సైడ్. దాని పేర్లు మర్చిపోయినాను చిన్నప్పుడు. అంటే మీ కుటుంబ నేపథ్యం సార్ యాక్చువల్ గా మధ్యతరగతి కుటుంబమా, లేక ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తారు సార్? మా నాన్నగారు లారీ డ్రైవర్ సార్. లారీ డ్రైవరు ఫస్ట్ ఉన్నింది. ఇంకా ఆయన డ్రైవర్ తర్వాత ఆయన ఓనర్గా ఒక 2 లారీలు తీసుకున్నారు, ఇల్లు అమ్మి. సో దాంతో పాటు కొంచెం ఎదిగి ఆయన బాగా కష్టపడ్డారు సార్. ఆయనే పాపం చాలా కష్టపడ్డారు మమ్మల్ని. ఈ చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వ్యక్తి మీరు. ఎంతమంది మీరు? నేను, అన్న, అక్క. అంటే అన్న మెయిన్ పెద్ద, అక్క, నేను. కానీ నేను విన్నది ఏంటంటే సార్, వీళ్ళు ఎలా ఉన్నా సరే, అంటే తను చిన్నప్పుడైనా మా అత్తగారు మామగారు ఇద్దరు మినిమం అంటే ఒక 20 మంది ఇంట్లో రోజు భోజనాలు పెట్టేవాళ్ళు. ఓకే. ఫ్యామిలీ లారీ డ్రైవర్ ఉన్నప్పుడు కూడా 20 మందికి భోజనాలు పెట్టేవాళ్ళు. అంటే బయట వాళ్ళని కాదు, రిలేటివ్సే వచ్చి ఉండడం. అంటే ఎప్పుడు లేదు అనేది కాకుండా ఉన్న దానిలోనే అందరు ఎంజాయ్ చేస్తారు. 20 మంది పెట్టమంటే ఫైనాన్షియల్ స్టాండర్డ్ కూడా సరిపోవాలి కదా మేడం ఆ రోజు. ఇప్పుడు మన రిలేటివ్స్ ఉంటారు, చెల్లెల పిల్లలు, ఇంకా చిన్నమ్మ పిల్లలు, అలా అందరు కలిసి ఉండేవాళ్ళు అనమాట. ఆ ఉన్న దానిలోనే బాగా అప్పట్లో బాగా ఉండేవాళ్ళు అని చెప్పి నాకు మా రిలేటివ్సే చాలా మంది చెప్పారు. మా అత్త సార్ చాలా కష్టాలు చూసి పెరిగాడు. గాడ్ ఫాదర్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి మీరు ఎప్పుడైనా ఊహించారా జైలు జీవితం చూడాల్సి వచ్చిందని? కలలోనే అనుకున్నారా అసలు? సరే, ఎవరు అనుకోరు సార్. అది ఎవరు అనుకోరు సార్. అది ఒక పీడకల సార్. అది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? దానికి అవకాశం ఎలా దొరికింది మీకు? సార్, సినిమా ఇండస్ట్రీలో రావడానికి మెయిన్ రీజన్ నేను పడిన కష్టాలు. అంటే కష్టాలు అంటే చెప్పాను కదా సార్, దాన్ని ఇప్పుడు కష్టాలుగా అనుకోలేదు నేను. ఎదగాలనే ఒక ఇంటెన్షన్ తీసుకున్నాను దాంట్లో. చాలా దగ్గర కూడా చెప్పాను నేను. ఇది మెయిన్ ఏంటంటే పేదరికం అనేది నా కళ్ళతో నేను చూశాను. ఓకే. అంటే డబ్బు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఒక్కొక్కరు చూస్తారు. నా కళ్ళ ముందు నేను పెరిగిన వాతావరణంలో డబ్బు లేక, చదువు లేక, సో కరెక్ట్గా వైద్యం లేక, సో వీళ్ళ పరిస్థితులు ఎలా అయినాయో కళ్ళ ముందు నేను చాలా చూసాను. వైద్యం లేకపోతే ఎలా ఉంది, ఎన్ని కుటుంబాలు బలైనాయో చూశాను. ఓకే. చదువు అంటే విద్య లేక, చదువుకోవాలని ఉన్నా కూడా చదవలేక వాళ్ళు మిగిలిపోయి, వాళ్ళ చదువు అంతా వేస్ట్ అయిపోయి వాళ్ళు ఎలా మిగిలిపోయినారు, ఏమైపోయినారు అనేది నాకు కళ్ళారా చూశాను. అలాగే అంటే ఒక విద్యా వైద్యం మెయిన్ సార్ నేను అనుకుంది. సో అలాంటి విద్యా వైద్యం అనేది అందరికీ అందుబాటులోకి రాదు సార్. అంటే డబ్బు ఉన్నోళ్ళు మంచి హాస్పిటల్స్కి, మంచి స్కూల్స్లో చేర్పిస్తారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే. సో ఆ లేని వాళ్ళ గురించి ఆలోచించి నేను ఎదిగి నాకున్న ఎంత పరిధిలో నేను ఎంత చదువుకి, ఎంత వైద్యానికి నేను సాయం చేయగలను. మరి ఎదిగారు, చేస్తున్నారా? అది నేను చెప్పను. నాకు తెలుసు కానీ మీ ద్వారా అభిమానులకి చేరవేద్దామని, అంతకు మించి ఏం లేదు. అభిమానులకి చేస్తారా లేదా అనేది అంటే ఎప్పుడు చేసింది చెప్పుకోకూడదు సార్. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను అంటే కాదు సార్, రియల్ లైఫ్ మీద ఎలా ఉంటారు ఏంటి అనేది అందరూ చూస్తారు, కానీ రియల్ లైఫ్ ఏంటో కూడా కొంతమంది తెలియాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇండస్ట్రీకి మెయిన్ రావడానికి కారణమే డబ్బు సంపాదించడం సార్. ఆ డబ్బు సంపాదించి పేదరికం అనేది ఉండకూడదు, ఎవరి లైఫ్లో పేదరికం ఉండకూడదు. అది నేను ఒక్కడనే చేస్తే దాన్ని పోగొట్టలేను సార్. అవును. సో ఎంతమందికైనా నేను సహాయపడితే చాలు, ఎంతమందికైనా నేను చేయగలను ఒక నమ్మకం. నేను ఒకరిని ఎవరికైనా స్ఫూర్తినిస్తే నన్ను చూసి ఇంకో 10 మంది వస్తారేమో, వస్తే ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుందేమో, ఆ 10 మంది చూసి ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుందేమో. ఆ విధంగా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడాలి నేను రాబోయే తరానికి. మొదటి అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ రాజమౌళి సార్ అండి. నాకు
ఆయన బంగారు కొరపెట్టి సాంగ్ తీస్తున్నారని చెప్పి తెలిసి మగధీర సినిమా. మగధీర దాంట్లో అది డెమో తీసాం అనమాట. ఆ డెమోకి చాలా కష్టాలు పడ్డాం. చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టమా సార్? లేదండి, నేను వచ్చింది హీరో డైరెక్టర్ అవుదామని వచ్చింది. అంతేనా? కొరియోగ్రాఫర్ అనేది నా ఊహల్లో కూడా లేదు, నా దరిదాపుల్లో కూడా లేదు. హీరో అవుదామని వచ్చుకొని కొరియోగ్రాఫర్ అయ్యారు. సో మెయిన్ అంటే హీరో అనే డ్రీమ్, హీరో అయ్యి ఒక సినిమా స్క్రీన్ మీద చూసుకోవాలి. ఓకే, అది కూడా హిట్ సినిమా తీసి చూసుకోవాలి. ఇప్పటికైనా ఉందా హీరో అవుదామని? సార్ నేను ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాను. చూస్తున్నారా? ఒక సినిమా రన్నర్ అనే సినిమా ఒకటి చేస్తున్నాను. ఏం సినిమా సార్? రన్నర్. సో నడుస్తుంది, అది ఒక షెడ్యూల్ అయిపోయింది, ఇంకా నడుస్తుంది. అది ఎప్పటికి రావచ్చు? అది ఈ ఇయర్ మేబీ వచ్చేస్తుంది సార్. ఇయర్ తీసుకురావాలి దాన్ని. సో రీల్ మీద జానీ మాస్టర్ హీరోగా సినిమా చూడబోతున్నాం. సార్ తప్పకుండా ఈ ఇయర్ అందరూ బ్లెస్సింగ్ ఉంటే ఇయర్ స్క్రీన్ మీద చూస్తారు సార్. ఓకే, యాక్చువల్లీ ఇందా మీరు అది కొరియోగ్రఫీ అడిగారు కదా, డెమో చేసింది వచ్చి రాజమౌళి గారిది. అప్పుడు చూసారు ఆయన ఫస్ట్ సాంగ్ చేసింది వచ్చి నితిన్. అదే రాజమౌళి గారి దగ్గర ఆ డెమో తీసుకుపోయి చూపించాను. రాజమౌళి సార్ చాలా మెచ్చుకున్నారు. దాని తర్వాత అవకాశం ఇస్తా అని చెప్పి ఆ సినిమాలో బాగా ట్రై చేశారు. అది కుదరక క్లైమాక్స్ సాంగ్ ఒకటి అనుకున్నారు. అది సినిమా లెంత్ అని ఉండటం వల్ల ఆ పాట షూట్ చేయలేకపోయినారు. బట్ సెకండ్ ఏ సినిమా చేసినా ఎవరు హీరో అయినా కూడా నేను నీకు సాంగ్ ఇస్తానని చెప్పారు. అదే విధంగా మాట నెరవేర్చుకున్నారు ఆయన. మొదటి అవకాశం చేజారిపోయినా తర్వాత అవకాశం. సో ఈ లోపల నాకు నితిన్ గారు ఈ డెమో చూసి నాకు నితిన్ గారు అవకాశం ఇచ్చారు. ఓకే ఓకే, ద్రోణ సినిమాలో ఏం మాయ సాంగ్. సో కుమార్ గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చి మన జిఎస్ రావు గారు అనుకుంటాను. జిఎస్ రావు గారు. సో జానీ మాస్టర్ కి మొదటి అవకాశం ఇచ్చింది నితిన్ గారు. తర్వాత ఇంకా చేసుకుంటూ వస్తున్నాను స్ట్రగుల్స్. తర్వాత నాకు సునీల్ గారు కూడా చాలా రోజులు ఆయన 2-3 సాంగ్స్ చేసి అప్పుడు ఇంట్లో గడవడానికి. సో ఇవన్నీ కూడా అంటే వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి, దాని తర్వాత మనం సర్వే చేయగలం. సో అలాగా నితిన్ మన చరణ్ మన ఏమంటారు సునీల్ గారు దాంట్లో కూడా మర్యాదరమ్మన్న అయిపోయిన తర్వాత అప్పల్ రాజు అని చెప్పి తర్వాత పూల రంగుడు అనే వరుసగా 3 సినిమాలు వచ్చినట్టు. సో ఈ విధంగా నితిన్ సారి కూడా ద్రోణ, రెచ్చిపో, తర్వాత అజ్ఞాత్ అనే హిందీ సినిమా. సో వెంటనే కూడా నాకు నితిన్ గారు అండ్ సునీల్ గారు ఇస్తూ వచ్చారు. బట్ నాకు చేస్తున్నాను వస్తుంది కానీ ఎక్కడో ఒక ఏమంటారు ఒకటి బాగా పేలాలి కదా. సో వెయిట్ చేస్తుంటే అప్పుడు చరణ్ సార్ నన్ను పిలిపించి. ఎలా పరిచయం ఏర్పడింది రామ్ చరణ్ గారితో? నేను అదే బంగారు కొరపెట్టి సాంగ్ చేసినప్పుడు వెళ్ళాను కదా, అప్పుడే నా డెమో చూపించిన తర్వాత ఆయన చూసి అబ్బాయితో చేయించుకుందాం బాగా చేశారని చెప్పి అప్పుడు అనుకుంటే కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ రచ్చ షూట్ జరిగేటప్పుడు నేను వెళ్ళి కలిసాను అనమాట. రచ్చ తర్వాత ఆరెంజ్ సినిమా ముందు మగధీర తర్వాత ఆరెంజ్ సినిమాకి కూడా నేను వెళ్ళి కలిస్తే అప్పుడు సారీ జానీ సాంగ్స్ అన్నీ అయిపోయినాయి, లాస్ట్లో క్లైమాక్స్ జరుగుతుంది వచ్చావు, నెక్స్ట్ సినిమా ఏదున్నా రండి కలవండి అని చెప్పారు. ఓకే సార్ అని వచ్చిన తర్వాత నాకు రచ్చ దానికి వెళ్ళినప్పుడు ఆయన రిసీవింగ్ ఎట్లుంటుంది సార్ రామ్ చరణ్ గారి? చాలా బాగుంటుంది. న్యూ పర్సన్ ఇప్పుడంటే ఓకే, న్యూ పర్సన్ గా వెళ్ళినప్పుడు మొదట్లో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా నేను ఎవరో తెలియనప్పుడు కూడా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకొని పిలిచి మరి ఏంటమ్మా ఏంటి అని అడిగితే, లేదు సార్ నేను ఫలానా టైంలో బంగారు కొరపెట్టి సాంగ్ డెమో చేశాను కదా, ఇప్పుడు సాంగ్ గురించి ఆ డెమో చేసింది మీరేనా కదా, సరే వచ్చి కార్లో కూర్చోండి అని చెప్పి మన క్యారీవ్యాన్ లో కూర్చోబెట్టారు. వచ్చి చాలాసేపు మాట్లాడి మనం కంపల్సరీ చేస్తున్నాము ఈ సినిమాలు అని చెప్పి అప్పుడు రచ్చలో నాకు అవకాశం ఇచ్చారు. ఓకే, సో అది సూపర్ హిట్ దాంట్లో తీసాను. అది అక్కడి నుంచి నాకు అక్కడ మేనేజర్ అప్పారావు గారు, సో చాలా మంది నాకు హెల్ప్ చేశారు అక్కడ ఉన్న. ఇప్పటికీ రామ్ చరణ్ కి ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరంటే జానీ మాస్టర్ అంటారు. సార్ అందరికి ఇష్టమే సార్, నేను అలా ఏం లేదు సార్, అందరికి ఇష్టమే. అంటే చరణ్ అన్నగానే కాదు, ఆల్మోస్ట్ నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కరు నన్ను ఇష్టపడతారు సార్. అందరికి ఇష్టమే, అందరూ ఇష్టమే, కానీ ఎక్కడో చిన్న పొరపాటు మాత్రం ఉంది. మీరు జాతీయ అవార్డు అందుకోవటానికి అవకాశం వచ్చి చేతురారా, ఎందుకంటే అది కళ, డ్రీమ్, ఎవరికి సాధ్యం కాంది, ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది మీలాంటి వాళ్ళకి. కానీ దీన్ని మీరు అందుకోబోయారు. దాన్ని అందుకోబోతున్న సమయంలో చేజారిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎవరైనా కష్టపడేది ఆ స్థాయికి ఎదగాలని, అది పీక్స్. సార్ ఎలా ఫీల్ అయ్యంటే ఒక మాట చెప్తాను సార్, ఒక తల్లి 9 మాసాలు మోసి బిడ్డని కరెక్ట్గా కన్నప్పుడు అది లేదని చెప్పిన తర్వాత శ్వాస లేదంటే ఎలా ఫీల్ అవుతుంది సార్?
అంతకుమించి మీ ఫీలింగ్ మేడం ఆ పర్టికులర్ సమయంలో? నాకైతే వచ్చేసిందండి. నేనైతే తీసుకున్న ఫీల్డ్లోనే ఉన్నా. నేను అంటే ఇప్పుడు మాస్టర్కి వచ్చింది కాబట్టి ఆయన ఫీలింగ్ ఉంటుంది, కానీ నేనైతే అది తీసుకున్న ఫీల్డ్లోనే ఉన్నా. అదేదో మిస్ అయింది, హోల్డ్ అయింది అంత లేదు. అవార్డు వచ్చిందంటే వచ్చింది అంతే. అవార్డుల కమిటీ దగ్గర రాజకీయం నడిపించిన వాళ్ళు ఎవరో మీకు ఏమైనా ఐడియా ఉంది? నేను సార్ని అడగాను, మిమ్మల్ని అడుగుతాను. మీరు బయట ఉండి వాస్తవాలు చూశారు. ప్రపంచంలో నీతి ఏంటో నిజాయితీ ఏంటో, మన వాళ్ళు ఎవరో మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో, మనతో ఉండి వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఎవరో మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. లేదు, నెక్స్ట్ ఎట్లాగో మళ్ళీ అవార్డు తీసుకుంటాం కదా, అప్పుడు మాట్లాడదాం. మిస్ అయిన దాన్ని పొందుతానన్న గ్యారంటీ మీకుందా సార్? సార్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే మిస్ అయింది, దాని తర్వాత ఇంకో 2 కలిపి 2 తీసుకున్నాం సార్. ఆ కాన్ఫిడెన్స్ మీకుంది? అసలు నా చేత దేవుడు మనదేం లేదు, మనం కష్టపడుతుంది, కానీ మనకంటూ లేదనేది ఆయన సార్. ఏం లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి తెలిసింది, నాకు రామ్ చరణ్ గారు చెప్పింది ఏది, మన కష్టపడి మన పని మనం చేస్తే దానికి మన అర్హులు ఉంటే అది ఆటోమేటిక్గా మనల్ని తీసుకుని వెళ్తుంది. సో మన పని మనం చేద్దాం అని చెప్పి నాకు నేర్పించింది ఆయన. అవునా? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే దాంట్లో ఉన్నాను. కానీ ఎక్కడో అంటారు సార్, మీరు ఇష్టపడే వాళ్ళు మీతో ఎప్పుడు ఉన్నారనుకునే వాళ్ళు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు పలకరించలేదు అని అంటారు. సార్ నేను అదే చెప్తున్నాను సార్, అంటే పలకరించారని ఒకలాగా, పలకరించలేదని ఒకలాగా నేను అనుకోను సార్. ఎందుకంటే ఎందుకు తెలియదు వాళ్ళు ఎందుకు ఆగిపోయినారో నాకు తెలియదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీ సినిమా ఇండస్ట్రీలో జరిగిన ఒక సంగతి చెప్తాను. ఒక్క పూట జైలుకి పోయి వచ్చిన హీరో కోసం సెలబ్రిటీలు క్యూ కట్టారు, క్యూ. కానీ మీ విషయంలో అది పలకరింపులు సరిగా జరగలేదేమో అనేది చాలా మంది అభిమానులు ఉన్న భావన. అలా ఏం లేదు సార్, చాలా మంది ఫోన్ చేశారు సార్, ఫోన్ చేసి మాట్లాడారు సార్. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ ఫోన్ చేశారు. ఏమంటారు, అందరు వాస్తవం నిజాలు అనేది అందరికి తెలుసు. సో కొద్ది రోజులు ఓపిక పెడితే అన్ని బయటికి వస్తాయి. సో ఆల్ ఈజ్ వెల్. దీన్ని గతంలో ఇది ఒక ఏమంటారు, ఒక ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అనుకొని, సో నీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవరు మన ఎవరు తన అని చూసుకొని యూ జస్ట్ కాన్సన్ట్రేట్. మీకు తెలియంది కాదు, మన దేశంలో లాబింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అలాంటిది మీకు లేని పరిచయాలు కాదు. సల్మాన్ ఖాన్ నుంచి రజనీకాంత్ గారి వరకు మనం అభిమానించిన వాళ్ళు లేరు. కానీ జాతీయ అవార్డు మిస్ అవుతుంటే లాబింగ్ జరపలేదా అంటే? సార్ అది మనం అడగకూడదు సార్. అది అన్ని అంటే నాకు తెలియదు సార్. నేను తీసుకుందామని చెప్పి బెయిల్ పిటిషన్ వేసాము. బెయిల్ పిటిషన్ వచ్చింది, పోయి మీరు అవార్డు తీసుకోమని చెప్పారు, బయటికి రాబోతున్నాను లేదు అన్నారు. మళ్ళీ నాకు అంటే బయటికి పోయేదని అవార్డు తీసుకోవడానికి, అది లేనప్పుడు మళ్ళీ నేను బయట ఏం చేసేది, 4 days నేను ఏం చేసేది. సో అందుకే నాకు లోపలికి నేను మళ్ళీ వద్దనుకుని క్యాన్సిల్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయినాను. దాని తర్వాత ఈ రోజు వరకు నేను నేషనల్ అవార్డు గురించి ఆలోచించలేదు. ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పకపోవచ్చేమో, చెప్తారో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్నా. మీకు జాతీయ అవార్డు వచ్చే సమయంలో కేసు పడింది, తర్వాత మీకు జాతీయ అవార్డు అందుకుంటున్నారనుకున్న బెయిల్ వచ్చినా సరే ఆ అవార్డు హోల్డ్లో పడిపోయింది. మిస్ అయిందని నేను కానీ హోల్డ్లో పడిపోయింది. తర్వాత మీరు బయటకు వచ్చారు, అంతా హ్యాపీ అనుకుంటాను, సుప్రీంకోర్టులో కేసు పడింది. అక్కడ కూడా ఫేవర్కి వచ్చింది అనుకున్న తర్వాత మీ తెలంగాణ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ పదవి ఊడేలా చేయబడింది. అంటే వరుసగా మీ మీద జరుగుతున్నాయి. అది కుట్ర అంటారా, కాకతీయమంటారా, యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అంటారా, ఏమంటారు సార్? ఏం లేదు సార్, అంటే ఈ టైంలో ఇవన్నీ కూడా కేసుకి రిలేటెడ్ కాబట్టి, సో నేను ఈ టైంలో ఆ విషయాలు మాట్లాడదు. కేసు గురించి నిజాలు అనేది ఇది దేవుడికి తెలుసు. సో ఒకటైతే వాస్తవం సార్, నేను చెప్తున్నాను, నాకు అన్యాయం చేసిన వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం, కానీ వాళ్ళు చెడిపోకూడదని కోరుకుంటాను సార్. ఎందుకనంటే నేను ఆ బాధ చూశాను, ఆ బాధ వాళ్ళు పడకూడదు. అవును, ఓకే సార్. ఇంకొకటి నేను చాలా అంటే ఒకే ఒక మాట చెప్తున్నాను సార్, నేను ప్రపంచంలో లాస్ట్ ఏదైనా ఉంటే అది జైలే. ఇంకా దాని తర్వాత ఇంకేదైనా ఉంటే 6 అడుగులు. సో నేను ఆల్రెడీ జైలు చూసేసిన తర్వాత నాకు ఈ అవార్డులు ఇవన్నీ కూడా నాకు ఏం లేవు సార్, అంతే. సో అదేదో చూసి వచ్చేసాను. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఒక్కటే సార్, నా భార్య బిడ్డల్ని బాగా చూసుకోవాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళని, ఈ టైంలో కూడా నా గురించి నిలబడిన వాళ్ళని, నా గురించి నిలబడకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలి. అంటే మంచి చేయాలి కాబట్టి ఒక సంపాదన ఉండాలి, ఒక ఎదుగుదల ఉండాలి, ఒకటి మళ్ళీ రావాలి. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్ముకుని చాలా నేను ఏదైతే నడిపిస్తున్నానో, నేను ఎవరికైతే ఫీజులు కడుతున్నానో, ఎవరికైతే ఇప్పుడు అన్నీ నాకు ఆగిపోయినాయి కొన్ని. ఓకే.
సో ఇప్పుడు వాళ్ళ బతుకు పాపం వాళ్ళ జీవితాలన్నీ కూడా మాస్టర్ ఎదిగితే మళ్ళీ మా లైఫ్లు బాగుంటాయి అనే ఒక ఉంటది కదా, వాళ్ళ గురించి అయినా నేను ఐ వాంట్ టు గో అప్. సో ఇప్పుడు మీకోసం కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం అంటారు. అవును సార్, ఇప్పుడు నన్ను నమ్ముకునే కదా సార్ చాలా మంది ఫీజులు కట్టాము, వాళ్ళ చదువులు జరుగుతున్నాయి, హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి, ఇంకేదో జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సడన్ వాళ్ళకి కావాలి, ఫర్దర్ గా కావాలి అని అంటే ఇప్పుడు నా ఇన్కమ్ ఆగిపోయింది అనుకోండి సార్, వాళ్ళకి చేయలేను. ఓకే, దేవుడు చేస్తాడు, ఏంటి ఎవరి ద్వారా అయినా చేస్తాడు, బట్ ఆ ద్వారా నేనే ఉండాలనుకుంటున్నాను. జానీ మాస్టర్తో మీ పరిచయం గురించి ఒక మాట. పరిచయం తెలిసిందే, లవ్ మ్యారేజ్, లవ్ చేశాను, ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడైనా వివాహం అయిన తర్వాత మతాలకు సంబంధించిన ఇష్యూస్ మీ మధ్య ఇచ్చాయా? ఎప్పుడు రాలేదండి. ఉంటే నేను ఈ నవ్వు అనేది ఎందుకు ఉంటుంది? అవును అవును. ఆ కుటుంబంలో మీ రిసీవింగ్ సార్తో మీ జీవిత ప్రయాణం ఎలా కొనసాగుతూ వచ్చింది? హ్యాపీ. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నాక స్టార్టింగ్ లో ఉంటాయి, ఎందుకంటే వద్దనడం అవన్నీ కామన్. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. సో మా మదర్ సైడ్ నుంచి అయినా అత్తగారి సైడ్ నుంచి అయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ మేము మా పిల్లల బర్త్డేకి ఎప్పుడు నెల్లూరే వెళ్తామో, ఏ ఒక్క పండుగ వచ్చినా నెల్లూరులోనే సెలబ్రేట్ చేసుకున్నాం. హైదరాబాద్లో మేము ఫెస్టివల్స్ చేసుకోవడం తక్కువ, ఎందుకంటే అక్కడ పల్లె వాతావరణం ఉంటుంది కదా, ఊర్లు వెళ్ళడం, ఆ భోగి మంటలు వేయడం, తర్వాత రంజాన్ అయినా సంక్రాంతి అయినా ఏదైనా సరే అక్కడికి వెళ్తే బాగా జరుగుతుంది. తర్వాత అక్కడ ఇదేమా రొట్టె పండుగ అని చెప్పి చేస్తారు, ఫేమస్ నెల్లూరు. అవును అవును, రొట్టెల పండుగ. అది దానికి అసలు అయితే జనాలు, మనం వెళ్తే అసలు ఇసుక కూడా రాలేదు, అంత బిజీగా ఉంటుంది. సో నెల్లూరు అంటే నేను ఖాళీగా ఉందంటే నెల్లూరు వెళ్దామా అని అడుగుతాం, అంత బాగుంటది. నేను ఆల్రెడీ మాస్టర్కి చెప్పా, మీరు కావాలంటే ఇక్కడ ఉండి షూటింగ్స్ చేసుకుంటూ ఉండండి, నేను నెల్లూరులో ఇది సెటిల్ అయిపోతా అని చెప్పా. అంటే పిల్లలు తీసుకొని వెళ్తే ఎందుకో అట్లాంటి అట్మాస్ఫియర్ బాగుంటది అని. సో నెల్లూరు పోయి పిండి వంటలు పట్టుకొస్తారు, పంపిస్తారు, ఊరి నుంచి పంపిస్తారు. అంత ఎక్కువ అంటే తింటాము, కాకపోతే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం వేరు, ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయడం వేరు. మీ పిల్లల గురించి? బాబు 7th క్లాస్, పాప 2nd క్లాస్. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్, బాగుంది. కష్టాలు అనేవి అందరికీ వస్తాయి. ఆ కష్టాలు పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పుకోము మనం, ఎందుకంటే మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో మొన్న చెప్పారు, వాళ్ళకి నేను యాక్సెప్ట్ చెప్పాలి, వాళ్ళ మెచ్యూరిటీకి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలని. వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అసలు ఈ ఏజ్ లో అంటే నాకు ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఇద్దరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. అంటే అది ఏ ఒక్క విషయం అయినా సరే. ఇప్పటి వరకు ఈ పర్టికులర్ టైంలో తప్ప జానీ మాస్టర్ మీకు ఫోన్ చేయని రోజు ఉంటుంది? ఎందుకంటే సినిమా షూటింగ్కి వేరు వేరు ప్లేసులకి వెళ్తూ ఉంటారు. అవును. ఫోన్ చేయకుండా ఉన్న రోజు ఉంటుందా? లేదండి, ఎప్పుడు కాల్ చేస్తుంటారు, వీడియో కాల్. ఎప్పుడు ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కంపల్సరీ ఫోన్ ఖచ్చితంగా చేస్తూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటాం. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. మీకు రామ్ చరణ్ అంటే ఎంత క్లోజో, ఎంత ఇష్టం అందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పేది కాదు. సో గేమ్ చేంజర్ మూవీ చూసారా? ఎలా ఉంది సార్? చూశాను సార్, మార్నింగ్ 4 o'clock చూశాను సార్, ఎర్లీ మార్నింగ్ ఐమాక్స్లో బిగ్ స్క్రీన్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది సినిమా. అంటే నేను చెప్పడం కంటే జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ మీ అందరికి తెలుసు కాబట్టి యూ నో వెరీ వెల్. ఇంకొకటి వచ్చి అన్ని సాంగ్స్ బాగున్నాయి, దాంట్లో నా సాంగ్ కొంచెం బాగుంది, హ్యాపీగా. అంటే జనాలు చెప్తున్నారు, దేశం మొత్తం తెలుసు. లేదు సార్, అన్ని సాంగ్స్ బాగున్నాయి సార్, అన్ని సాంగ్స్ బాగున్నాయి, అన్ని ఫైట్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. మీకు తెలుసు, ఇంకా వస్తుంది కాబట్టి మీకు తెలుస్తుంది. అండ్ అలాగనే ఈ ఒక్క గేమ్ చేంజర్ ఒక సినిమానే కదా సార్, వచ్చే బాలకృష్ణ గారి సినిమా కావచ్చు, వెంకటేష్ గారి సినిమా కావచ్చు, మిగతా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో అన్ని కూడా పెద్ద విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా. అన్ని సినిమాలు పెద్ద విజయాలు సాధించాలి, మీకు ఇష్టమైన రామ్ చరణ్ మూవీ ఇంకొద్దిగా పెద్ద విజయం అన్ని సార్. చరణ్ అంటే చరణ్ అనే కదా సార్ నేను చెప్తున్నాను కదా సార్, అన్ని సినిమాలు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. మన ఇండియన్ స్క్రీన్ మీద పడే ఏదైతే మన తెలుగు సినిమా, నిజంగా సార్ తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి పోయింది. ఇప్పుడు మన రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్థాయి. ఎలా చూస్తారు అసలు? సార్ హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు మనం వాళ్ళ కలెక్షన్స్ ఎంత అయిందంట, 2,200 కోట్లు బయట సినిమాలు చెప్పుకున్నారు. నేను ఎప్పుడో నాకు ఊహ తెలిసి ఏదో ఒక సినిమా సార్, అది టైటానిక్ ఏదో ఇన్ని వేల కోట్లు చేసిందంట అనగానే, ఇన్ని వేల కోట్ల హాలీవుడ్ మూవీ కాదు.
సో అది ఏదో సార్ 10 మీటర్ ఏదో సినిమా సార్, ఇట్లా 2,000 కోట్లు 3,000 కోట్లు చేసిందంట అని అంటే ఏది 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు అంటుంటే ఏది అంతంత చేస్తాయా అని అంటే కోట్లు అనుకుంటారు ఏమనుకుంటారు. అప్పుడు అంతా సీడీలు ఉండేది సార్, ఏది సీడీలు ఆ టైంలో చెప్తున్నా సార్. సో ఆ సినిమాలన్నీ మేము సీడీలతోనే చూసేవాళ్ళం అనమాట. మనకు డైరెక్ట్ ఊహకందని బడ్జెట్ యూట్యూబ్ ఇవన్నీ లేదు. సో ఆ స్థాయికి ఇప్పుడు మన సినిమాలు వెళ్ళటం అనేది చాలా హ్యాపీ సార్. అది మీరు కూడా దాని కొరియోగ్రాఫ్ అయ్యారు. అదే అలాంటి సినిమాల్లో నన్ను కొరియోగ్రాఫర్గా పిలిచి వర్క్ చేయించుకుంటున్నందుకు అండ్ నేను వర్క్ చేస్తూ ఆ సాంగ్ని కూడా ఆదరిస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లక్కీ. ఇప్పటికి ఎన్ని భాషల్లో సినిమాలు చేశారు సార్ కొరియోగ్రాఫర్గా? సార్ నేను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఏదో చేశాను సార్. దాదాపుగా ప్రధానమైనటువంటి అన్ని భాషలో చేశారు. 7 ఉంటాయి సార్. కానీ ఇది శంకర్ సార్ దగ్గర వర్క్ చేయడం అనేది అసలు నేను ఫస్ట్ శంకర్ సార్ మూవీలో సాంగ్ చేస్తున్నారని అంటే అసలు చాలా హ్యాపీ. అసలు ఫస్ట్ ఆశ్చర్యం, భారీ బడ్జెట్ మూవీలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఆశ్చర్యం అసలు. అరే శంకర్ సార్ మూవీలో మనం చేస్తున్నామా చరణ్ సార్, అందులో చరణ్ సార్, అది కూడా అసలు ఒకవైపు శంకర్ గారు, ఇంకోవైపు రామ్ చరణ్ గారు, మధ్యలో జానీ మాస్టర్ గారు, దిల్ రాజు గారు, అంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళు కదా. సో వాళ్ళ మధ్యలో మాస్టర్ చేస్తున్నారని అంటే అది తెలియని ఒక హ్యాపీనెస్ అన్నమాట. అలా భలే ఎక్సైట్మెంట్. సార్ మీ పాట గురించి ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శంకర్ గారితో వర్క్ చేయటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను, నెంబర్ 1. తర్వాత రీసెంట్ కూడా ఆయన నా గురించి ఒక మాట రీల్స్లో చూశాను. జానీ మాస్టర్ గారు ఇట్లా సాంగ్, నేను ఒక కొత్త ఐడియాతో ఏదో చేద్దాం అనుకుంటే కొత్త ఐడియాస్ అండ్ డిఫరెంట్ థాట్స్ అన్నీ తీసుకొని వచ్చి బాగా చేశారని. అది నిజంగా నేను చాలా హ్యాపీగా, ఆనర్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన పొగడటం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే ఆయన సాంగ్లకే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన సాంగ్ అందరూ ఆయన పొగిడేవారు, కానీ ఆయన సో దానికైతే నేను ఆనర్ సార్, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అది విని నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. వాస్తవానికి ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను సార్. ఆయన చెప్పారు ఇట్లా నా గురించి గొప్పగా, బట్ ఎంత చెప్పినా కూడా ఫస్ట్ ఏమంటారు సీడ్ పుట్టేది ఆయన దగ్గర నుంచి కాబట్టి, పాట ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, ఆ సీన్లో నుంచి కథలో నుంచి ఆ దోప్ పదాన్ని తీసుకొని వచ్చింది ఆయన కాబట్టి, సో ఆయన నాకు ఇచ్చిన ఫీడ్ ఏదైతే ఉందో ఇట్లా చేద్దాం అని చెప్పి దాని నుంచే నాకు పుట్టినాయి తప్ప నాకంటూ ఏం లేదు. హీఈస్ ద గ్రేట్, హీఈస్ ద నెంబర్ 1 మేకర్, సాంగ్ మేకర్. ఆయన అసలు చాలా బాగా, ఆయనది గ్రేట్ అంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఆయన మిమ్మల్ని గ్రేట్ అన్నారు చూసారా, సీరియస్లీ గ్రేట్ చేసి ఆయన ఒప్పుకున్నట్టు. లెజెండరీ డైరెక్టర్, ఆయన నోట్లో నుంచి జానీ అని పర్టికులర్ గా ఆయన గుర్తు పెట్టుకొని మరీ చెప్పారు. అది చాలా హ్యాపీ అనిపించింది. అందరు మాస్టర్లు కూడా చెప్పారు, ప్రభు సార్ గురించి గొప్పగా చెప్పారు. ఏది అసలు ఏం తీసుకోకుండా, వితౌట్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆయన ఒక 15-20 days దానికి వర్క్ చేశారు ఆయన. ప్రభు సార్ చాలా చాలా గ్రేట్. అండ్ అలానే ప్రేమ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఒక మంచి ఎమోషన్ తీసుకుని వచ్చారు సాంగ్లో అని చెప్పి, ఒక సోల్ని తీసుకుని వచ్చారని చెప్పి. అండ్ అలాగే భాస్కర్ సీజర్ మాస్టర్ ఉన్నారు, సో ఆయన కూడా ఒక మెలోడీ సాంగ్ ఒక కొత్త కెమెరాస్తో డిఫరెంట్గా ట్రై చేశారు. ఇంకా శాండీ మాస్టర్ అని చెప్పి చేశారనమాట. అండ్ అలానే గణేష్ ఆచార్య మాస్టర్ గారు, సో రామచ్చ సాంగ్ అది కూడా చాలా, అంటే అందరి గురించి గొప్పగా చెప్పారు, అందరు కూడా చాలా ఇష్టంగా చేశారు సార్ పని. సో సాంగ్ విషయానికి వస్తే ఈ స్పెషల్గా ఈ సాంగ్ నాకు ఎందుకు ఇష్టము అని అంటే, శంకర్ గారిది ఒకటి, లావిష్ ఒకటి. ఆ లావిష్కి నాకు దిల్ రాజు గారు సార్, అంటే ఎక్కడెక్కడి నుంచో డాన్సర్స్ కావాలంటే కోవిడ్ టైంలో సార్, అది చాలా కోవిడ్ టైంలో అయిపోయి ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత అందరూ భయపడుతున్న టైంలో కూడా ఎంతైనా తీసుకొని జానీ మాస్టర్ కావాల్సింది ఇవ్వండి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో సార్ మన తీసుకొని వచ్చి ఫారినర్స్ కావాలంటే ఆ ఫారినర్స్ అందరిని పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ జాగ్రత్తగా పంపించారు సార్. ఆ క్రెడిట్ మొత్తం మన దిల్ రాజు గారికి, వాళ్ళ మేనేజర్స్, వాళ్ళ ప్రొడక్షన్స్కి ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ సార్ రామకృష్ణ గారు, ఆయన అసలు చాలా బాగా దాన్ని డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఇది చేశారు. నాకు ఎలా కావాలో అంటే నేను శంకర్ గారు అడుగుతాను, నేను అడుగుతాను, డిఓపి గారు అడుగుతారు, అందరు అడిగి లాగా చేసి చాలా బాగా చేశారు.
ఫ్యాబులస్ జాబ్ వాళ్ళది, ఆర్ట్ డైరెక్టర్ కానీ. అండ్ అలానే డిఓపి సార్ మన తిరు సార్, అసలు ఆయన వర్క్ సూపర్ సార్. ఆయన వర్క్ తిరు గారు అసలు ఆయన ఫ్రేమ్ పెడితేనే భలే అనిపిస్తుంది సార్. అవును. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఆయన దీంట్లో మళ్ళీ మనం ఏదైనా చెప్తే తీసుకో, టైం తీసుకో, పర్లేదు టైం తీసుకో, ఒక్కసారి టేక్ ఓకే అయిందనుకో మళ్ళీ మనం చేయలేము, టైం తీసుకొని చేయండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తూ, ఆయన ఐడియాస్ నాకు ఇస్తూ, అది కూడా ఎలా ఇస్తారంటే, నేను ఒకటి చెప్తాను, ఇది నచ్చితే మీరు తీసుకోండి, లేదా ఆ విధంగా చెప్తారు. ఆయన చెప్పే ఐడియా నిజంగా బాగుంటుంది. సో దాన్ని నేను ఇంకొంచెం డెవలప్ చేసుకొని చేసి, నిజంగా చెప్తున్నాను, తిరిగారి వర్క్ ఈ సాంగ్లో సూపర్గా ఉంటుంది. అండ్ అలానే సీజీ వర్క్ చేసిన ఆ టీంకి చాలా చాలా థ్యాంక్స్. చాలా గొప్పగా చేశారు. మీకు తెలుస్తుంది అది. సో మీరు చూసారు లేదు, యూ జస్ట్ గో వాచ్ అండ్ సాంగ్, మీకే అర్థమవుతుంది ఆ సీజీ వర్క్ ఎంత బాగా చేశారు. అదంతా రావడానికి కూడా శంకర్ గారు కష్టపడ్డారు, అది రాబట్టుకున్నారు ఆయన దగ్గర నుంచి. సో థ్యాంక్స్ హోల్ టీమ్కి, థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో కూడా సార్ ఎంత మనం బాగా చేసినా కూడా ఒక డెజర్ట్ లాంటిది ఒకటి కావాలి సార్ లైఫ్. ఏదైనా మనం భోజనం ఫుల్ చేసింది ఒక డెజర్ట్ పాను, సో అప్పుడే ఫుల్ ఫీల్ అవుతుంది సార్. అది కియారా మేడం. సో ఆమె అసలు చాలా రోజులు రిహార్సల్ చేశారు, చాలా కష్టపడ్డారు, ఈ సాంగ్ బాగా చేయాలి, బాగా రావాలని చెప్పి చాలా కష్టపడ్డారు కియారా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ కియారా మ్యామ్కి. చాలా కష్టపడ్డారు, చాలా వర్క్ చేశారు, ఎక్స్ప్రెషన్స్ మనకి ఎలా కావాలో అలాగా, అంటే ఇది వద్దు ఇది కాదు, ఎన్ని 1 more లైనా ఆమె చేశారనమాట. సో చాలా థ్యాంక్స్ కియారా మ్యామ్కి, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చరణ్ సార్ తర్వాత డైరెక్టర్ సార్ ఏంటంటే, ఒక షార్ట్ అంటే దానికి ముందు దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఈయన నాకు ఇంటికి వచ్చి చెప్పారనమాట. అంటే ప్రభుదేవ మాస్టర్ దగ్గర ఎంత వర్క్ అయితే నేర్చుకున్నాము కొరియోగ్రాఫర్గా. అంటే ఇంతకుముందు డాన్స్ కొరియోగ్రఫీ చేసేవాళ్ళు, ప్రభుదేవ మాస్టర్ దగ్గర ఏంటంటే అసలు ఇంకా కొంచెం ఎక్కడ క్లోజ్ వెళ్ళాలి, ఎక్కడ వైడ్ వెళ్ళాలి అని ప్రభు మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు. అలానే శంకర్ సార్ దగ్గర ఏంటంటే, ఒక షార్ట్ తీసే ముందు దాన్ని షార్ట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఇవన్నీ చేశారంటే, ఓకే వాళ్ళు ఊరికే ఇంత పేరు తెచ్చుకోలేదు, ఈ హార్డ్ వర్క్ ముందు ఉంది కాబట్టి అంత పేరు వచ్చింది అని చెప్పి నేను అనుకున్నాను. ఇంకొకటి సార్, అంటే ఈ సాంగ్ ఎంత బాగా రావడానికి, ఎంత విజువల్గా కానీ అన్ని కానీ కనబడడానికి టీం వర్క్ సార్ మొత్తం. సో ఆ టీం వర్క్లో అంత మంచి డాన్సర్స్ తెచ్చిన కోఆర్డినేటర్ కూడా వస్తుంది సార్, ముఫీద్ అని చెప్పి తను కోఆర్డినేట్ చేశారు. ఆ టైంలో చాలా కష్టపడి ముఫీద్ అండ్ ఆమీ అని చెప్పి, గుల్లు గారు అని చెప్పి వాళ్ళ దగ్గర పనిచేశారు. వీళ్ళందరూ కూడా దగ్గర ఉండి, అంటే కోవిడ్ టైం సార్, ఆ టైంలో భయపడతారు. సో వీళ్ళందరూ బాగా కష్టపడి చేశారనమాట. అండ్ అలాగనే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా అసిస్టెంట్స్ని. ఆ టైంలో మనం ఒక్కసారి చేస్తే వాళ్ళు 100 సార్లు చేసి చూపించాలి. సో ఆ టైంలో ఇసుక్కోకుండా, భయపడకుండా ఆ సాంగ్లు చేసిన ప్రతి ఒక్క అసిస్టెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ మీడియా ద్వారా నేను వాళ్ళ అసిస్టెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అసిస్టెంట్స్ అనగానే నేను ఒక రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్ లో, అనుష్క అని ఒక అమ్మాయి చెప్పింది, అవును సార్, జానీ మాస్టర్ తో పనిచేస్తే ఎలా ఉంటది తన ఎక్స్పీరియన్స్ ని పోస్ట్ చేసింది, చూసారా? అవునవును సార్, చూసాను సార్, నాకు పంపించారు, ఎవరు పంపించారు, చూసాను సార్. మా ఆడియన్స్ కూడా చూస్తారు, మీ రియాక్షన్? అంటే ఏంటి సార్, షీఈస్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ సార్. అంటే తను చాలా మంచి టాలెంటెడ్. ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటుంది సార్, లర్నర్ అనమాట. అంటే ఇప్పుడు నేర్చుకుంటుంది. ఆ నేర్చుకోవటంలోనే తను చాలా టాప్లో ఉంది. అంటే అంత బాగా తను అంటే డెడికేట్ సార్, బాగా ఫోకస్గా ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో మా షూట్ జరుగుతుంటే పక్క నుండి అన్నీ నేర్చుకుంటుంది, రిహార్సల్ జరిగినా ఏం జరిగినా పక్క నుండి నేర్చుకుంటుంది. ఇంకా రాలేదు, ఇంకా మేబీ ఇక 6-7 months లేదంటే ఇంక 1 yearలో నాకు కరెక్ట్గా అనిపించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా తనకు కూడా మంచి అవకాశం ఇచ్చి, తర్వాత ఒక మంచి పొజిషన్లో ఏమంటారు, మంచి పొజిషన్లో ఉండాలని, తన ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన రీల్ ద్వారా సందేశాలు పంపించింది, జానీ మాస్టర్ దగ్గర అమ్మాయిలు అంటే రకరకాల నడిచినాయి కాబట్టి నేను జానీ మాస్టర్ ఎంత బాగా చూసుకుంటారు, ఎలా నేర్పిస్తారు, వర్క్ ఎలా ఉంటుంది అనేది ఆయన చూసి నేర్చుకుంటున్నాను, చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చేసి. ఇది మేము మామూలుగా రిహార్సల్కి వెళ్తుంటాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఉంటే ఈ అమ్మాయి పొట్టిగా ఉంది, ఏం చేస్తుందిలే, పక్కగా ఉంది, మరి చిన్నగా ఉంది, ఏం చేస్తుందిలే అని అనుకున్నాం. కానీ అప్పుడే ఓకే బాగా చేసేది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మాస్టర్ దగ్గర వర్క్ నేర్చుకున్నప్పుడు ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది తను.
సో అలా వాళ్ళు ఏంటంటే ఏదో మనకి మాస్టర్గా వర్క్ నేర్చుకుంటున్నాము, సరే ఒక స్టేటస్ వచ్చిన తర్వాత కొంచెం డ్రాప్ అవ్వకుండా, ఇప్పుడు ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు ఏదో మనము చేయాల్సిన దానికంటే కొంచెం మనకి దొరికినప్పుడు ఏమవుతుంది అని అంటే మధ్యలో వదిలేసి డైవర్ట్ అయిపోతుంటారు. అలా కాకుండా తనకి మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి దాని గురించి, తను దీని మీదే తను ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా వర్క్ నేర్చుకొని వాళ్ళ పేరెంట్స్ ఏదైతే అనుకుంటున్నారో ఆ అమ్మాయికి కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉందో లేదా డాన్సర్గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉందో, వాట్ ఎవర్ తను ఏదైతే సక్సెస్ కావాలని అనుకుంటుందో, సో మా హెల్ప్ తనకి ఎప్పుడు ఉంటుంది. తను అనుకున్న డ్రీమ్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ తన దగ్గర రావాలి అని, మధ్యలో ఏదో వచ్చేసిందని చెప్పి డైవర్ట్ అవ్వకుండా, కొంచెం ఏమంటారు, కొంచెం వర్క్ చేయగానే నాకు ఇంకేంలే అనేది రాకుండా, ఏమంటారు అన్నం పెట్టిన చేతుల్నే కొంతమంది నరికేసే విధంగా లేకుండా వాళ్ళ సక్సెస్ ని వాళ్ళు రీచ్ అయ్యే వరకు వాళ్ళు ప్రయత్నం చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు, నేను నమ్ముతున్నా. ఇప్పుడు మాస్ విషయంలో కష్టం ఒకటే కాదు కదండి, కష్టము, ప్రేక్షకుల ఆదరణ, అదృష్టం, ఈ 3 కలిస్తేనే ఇండస్ట్రీలో సక్సెస్ అనేది వస్తుంది. ఏదో ఓన్లీ హార్డ్ వర్క్ ఉంటే రాదు, క్యారెక్టర్ ఉండాలి. మెయిన్ క్యారెక్టర్ అనేది లేకపోతే మనిషితో మాట్లాడాలన్నా భయపడతారు. సో 3 ఉండాలి, ఈ 2 ఉండే కన్నా అదృష్టం ఉండాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం ఉండాలి, టాలెంట్ ఉండాలి, క్యారెక్టర్ కూడా ఉండాలి. ఈ 3 ఉంటే సక్సెస్ అనేది వస్తుంది. సో ఆ 3 అమ్మాయికి ఉన్నాయి. సో తను మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదగలేరు, ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే, ఎవరో ఒకళ్ళు అన్నదాన్ని ఉంటేనే ఎదుగుతాం అనుకునే ఆలోచనలు కాకుండా మీరు స్వయం కృషితో ఎదిగారు. స్వయం కృషి ఎదిగిన ఒకప్పుడు చూసుంటాం మనం, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, సోహన్ బాబు, కృష్ణ, సరే అది హీరోల గురించి సహజంగా కూడా. కానీ ఇప్పుడు కూడా మీరు ఈ మధ్య కాలంలో స్వయం కృషితో ఎదిగి నిరూపించుకున్న కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలో. గాడ్ ఫాదర్ లేకుండా ఎదగొచ్చని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే సార్ మనకి గాడ్ ఫాదర్ దేవుడు సార్, అంటే ఆయనకి మించిన ఎవ్వరు లేరు సార్. అది నిజమే, కానీ ఇండస్ట్రీలో మాత్రం కొంతమంది ఉంటేనే ఎదుగుతారు అనేది. అలాంటి దేవుడిని నమ్ముకుని వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అనేది గాడ్ ఫాదర్ సార్. ఓకే, అంటే ఇండస్ట్రీ అనేది గాడ్ ఫాదర్. అంటే మీకు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోంచి అవకాశాలు ఉన్నాయి, మీరు వర్క్ చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సార్, ఇప్పుడు మన ఒక షాప్ ఉంటేనే కదా సార్ కొనడానికి వెళ్తాం, ఒక గేమ్ ఓపెన్ చేస్తేనే కదా మనం ఆడడానికి వెళ్తాం, ఆడి గెలుచుకోవడానికి వెళ్తాం. సో అలాగే మన ఇండస్ట్రీ అనేది ఒకటి, మన ఫిలిం ఇండస్ట్రీ ఒకటి మన క్రియేట్ అయింది పెద్దవాళ్ళప్పుడు. చాలా హార్డ్ వర్క్ చేసి, చాలా మన సీనియర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఇంత పెద్ద ఇండస్ట్రీని మనకు సృష్టించి పెట్టారనమాట. సో అలాంటి ఇండస్ట్రీలో మనం టాలెంట్ ఉందనుకోండి సార్, మనం వెళ్తే ఖచ్చితంగా మనల్ని కళ్ళమంతా ఒళ్ళు పెట్టుకుంటే సార్ 100%. సో దీనికి గాడ్ ఫాదర్ అంటారంటే ఇండస్ట్రీయే గాడ్ ఫాదర్. కాకపోతే వాళ్ళ లైఫ్లో ఎవరో ఒకరు చేయందిస్తారు సార్. ఇది ఒక ఎందుకనంటే సార్, మన ఎంత టాలెంట్ ఉన్నా, మన ఎంత క్యారెక్టర్ ఉన్నా, ఎంత అదృష్టం ఉన్నా కూడా పిలిచే వాళ్ళు ఉండాలి, చెయ్యి అందించి ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. సో వాళ్ళని ఎవరైతే మీ జీవితాల్లో ప్రోత్సహిస్తారో వాళ్ళే గాడ్ ఫాదర్. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, కింద స్థానం జరిగితే అదే సార్, వాళ్ళే గాడ్ ఫాదర్. అలాగా నాకు అందరూ ఇది. సో నాకు ఫస్ట్ రాజమౌళి గారు, నాకు ఫస్ట్ నన్ను గుర్తించింది రాజమౌళి గారు, ఫస్ట్ నన్ను గుర్తించిందే రాజమౌళి గారు. నేను పని నేర్చుకుంది ఆయన దగ్గర. ఈగ షూటింగ్కి ఆయన దగ్గర 1 year ఈగ కంటిన్యూగా ఒక సాంగ్కి ట్రావెల్ అయినాను. ఆయన షూటింగ్స్కి వెళ్ళేవాడిని, చేసేవాడిని. దాని తర్వాత మర్యాద రమణ. నేను పని నేర్చుకుంది ఆయన దగ్గర. అంటే నేను కొద్ది రోజులు ఉంటేనే ఇంత పని నేర్చుకున్నా. ఆయన దగ్గర ఒక 2-3 సంవత్సరాలుగా నేను ఉండుంటే మేబీ ఐ డోంట్ నో ఎంత నేను ఇంకా బాగా నేర్చుకునేవాడిని నాకు తెలియదు. సో ఫస్ట్ ఆయన నాకు నా లైఫ్ నన్ను గుర్తించి, నా డెమోని గుర్తించి, నీకు ఫస్ట్ అవకాశం ఇస్తాను, నేను సాంగ్ చేద్దామని మాట్లాడింది రాజమౌళి గారు నాతో. అండ్ అలానే రమా మేడం, అలాగే వల్లి మేడం. సో వీళ్ళందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు అక్కడ స్టార్టింగ్లో. ఇంకా దాని తర్వాత నేను బిజీ అయినాను, అన్ని లాంగ్వేజ్లో చేసుకుంటూ వెళ్ళిపోయినాను. సో అంతగా నేను వెళ్ళలేకపోయినాను అటు. తర్వాత నన్ను సెకండ్ వివి నాయక్ గారు, వివి అంటే డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. వివి నాయక్ గారు, ఆయన నన్ను ఫస్ట్ చేయందించి నేనున్నాను అని చెప్పి ఒక వెంటనే నాయక్ దాంతో నేనున్నాను,
పెద్ద సినిమా అంటే పెద్ద డైరెక్టర్ కదా సార్ ఆయన. ఫస్ట్ నాకు సెకండ్ ఆయన, తర్వాత నాకు ద్రోణాలు వచ్చింది డైరెక్టర్ మన కుమార్ గారు అండ్ అలానే ఇది మన రచ్చ సంపత్ నంది గారు. ఫస్ట్ సంపత్ నంది గారు నన్ను ఎంకరేజ్ చేశారు. వాస్తవం చెప్పాలంటే సంపత్ నంది గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, డైరెక్టర్తో చెప్తున్నాను. అలాగే వివి నాయక్ గారు అండ్ అలానే వెంటనే నాకు చోటకి నాయుడు గారు చాలా హెల్ప్ చేశారు నాకు. స్టార్టింగ్లో ప్రేమ కావాలనే ఒక సినిమాతో నన్ను మనసంతా ముక్కలు చేసి సాంగ్ నాకు ఈ అబ్బాయి అయితే బాగా చేస్తారని చెప్పి డైరెక్టర్ గారితో మాట్లాడి, అండ్ అలానే మన ఆది గారు సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి, అది ఆ సాంగ్తో ఫస్ట్ సినిమా తను. సో ఇలాగ చాలా మంది ఉన్నారు సార్. ఈ కొంచెం వచ్చిన తర్వాత నన్ను త్రివిక్రమ్ సార్. ఓకే. సో ఆయన నిజంగా చెప్తున్నాను, ఆయన చాలా నా లైఫ్లో మా తండ్రి గారు ఎంత నన్ను బాగా చూసుకున్నారో అంత బాగా చూసుకుంది త్రివిక్రమ్ గారు. సూపర్. ఆయన నన్ను చాలా అంటే ఇంటి బిడ్డలాగా నన్ను చూసుకొని మంచి చెడు చేసి కరెక్ట్ టైంలో నాకు కరెక్ట్ సాంగ్స్ పాడి, ఆ సాంగ్లు కూడా నాకు ఆయన ఇచ్చి, ఆయన సినిమాలో నేను చేసుకున్న అన్ని సాంగ్స్ అన్ని మంచి హిట్ సాంగ్. జూలై నీ ఇంటికి ముందు గేటు, ఓ మధ్య దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. దాని తర్వాత సన్నం సత్యమూర్తి, తర్వాత అలా రేసు గురం వచ్చి మన సురేందర్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా హెల్ప్ చేసింది. ఇంతమంది డైరెక్టర్ చెప్పారు. హీరోలు సార్, హీరోలుగా చూసినప్పుడు సార్ మీరు గాడ్ ఫాదర్ అని అడిగారు కదా, మనకి ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరు గాడ్ ఫాదర్. నేను అదే అన్నాను 100% సార్. మనకు ఎవరైతే టాలెంట్ ని గుర్తించి అరే మేము ఉన్నాము, నీ టాలెంట్ చూపించు, నువ్వు ఎదుగు అని చెప్పి ఎవరైతే భుజం తడతారో, ఎవరైతే మనల్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళందరూ గాడ్ ఫాదర్స్ సార్. అలాగే అందరూ ఉన్నారు సార్, నేను చెప్పుకోపోతే చాలా ఉన్నారు సార్. ఇంతమంది గాడ్ ఫాదర్ ఉన్నారు, కానీ ఒక డైరెక్టర్ కి ఒక హీరోకి మీరంటే పాప్ అని టాక్ బయట. ఎవరు సార్ సిసి అలా అయినా సార్, అందరూ ప్రేమిస్తారు సార్, ఇష్టపడతారు సార్ అలా. ఓకే. అవన్నీ ఏమో సార్, అవన్నీ కూడా ఏమంటారు అనుకుంటా ఉంటారు, బట్ అలా ఏం లేదు సార్, అందరూ కలిసి ఉండాలి సార్. సరే, మీ పార్ట్ 2 జర్నీని ఇండస్ట్రీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? గతంలో ఎలా రిసీవ్ చేసుకున్నారు, అలానే రిసీవ్ చేసుకుంటున్నారా? ఏమన్నా తేడా కనపడుతుందా? సార్ పార్ట్ 2 ఏం లేదు సార్, పార్ట్ 1 సార్ ఇది. కాకపోతే గ్యాప్ మధ్యలో వచ్చింది. అలా ఏం లేదు సార్, నిద్రపోతూ ఉన్నాము, ఒక పీడకలు వచ్చింది, లేచాము. పీడకల తర్వాత లేచి మళ్ళీ కొత్త జర్నీ స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ అదే దానిలో నెక్స్ట్ డే మార్నింగ్ అంతే. ఏం లేదు సార్, అలా ఏం లేదు. అందరు ఫోన్ చేశారు, అందరు మాట్లాడారు, అందరు ఎంకరేజ్ చేశారు. ఆల్ డైరెక్టర్స్, ఆల్ ప్రొడ్యూసర్స్, ఆల్ హీరోస్, కెమెరామెన్స్. సరే, మీరు బయటకు వచ్చిన తర్వాత రామ్ చరణ్ మొదటి కాల్ చేసినట్టు మాకు తెలుసు, నిజమో కాదో మీరే చెప్పాలి. చేసి ఏమన్నారు సార్? అదే సార్ నేను ఏదైతే చెప్పాను అదే సార్. ఏం లేదు, హెల్తీగా ఉండు, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఇదంతా డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఏం కాకుండా ఫ్యామిలీతో కొంచెం బయటికి వెళ్ళి ఫ్యామిలీని బాగా చూసుకో, ఫ్యామిలీతో ఉండు, తర్వాత వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. జనసేనలోనే ఉన్నారా? సార్ నేనైతే జనసేనలోనే ఉన్నాను సార్, ఎక్కడ పోలేదు సార్. అంటే వాళ్ళు కొన్నారు, మిమ్మల్ని పెండింగ్ లో పెట్టారు కదా సార్. జనసేనలో ఉన్నాను సార్, జై జనసేన సార్. అంతేనా? అంతే సార్. అంటే ఇంకొకటి కూడా నేను అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు కూడా కాదు, అప్పుడు కష్టకాలంలో ఉన్నారు. జనసేన ఫైటింగ్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు చాలా బిగ్ ఫైట్ చేస్తున్నారు. ఆ టైంలో మీరు జనసేనలోకి వెళ్ళారు. నిజానికి మీకు జగన్ గారి శత్రుత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో మాత్రం వెళ్ళారు. నాకు మిగతా విషయాలు తెలియదు, ఏదో ఉంటే మీరే చెప్తారు. శత్రుత్వం ఎవరు తెలియదు సార్, ఒక పార్టీ రాజకీయంగా నేను అంటే అదే సార్, శత్రుత్వం ఎవరికి లేదు సార్. ఎవరు శత్రుత్వం పెట్టుకొని రాజకీయాల్లోకి వెళ్ళరు సార్. ఒక పార్టీ నచ్చుతుంది, ఆ పార్టీలోకి వెళ్తే సామాజిక న్యాయం జరుగుతుంది, లేదంటే అందరికి న్యాయం జరుగుతుంది, లేదంటే ఆ పార్టీ ద్వారా మనం అనుకునే సహాయం చేయొచ్చు. ఇలాంటిది ఏదైనా అనుకుంటే ఎవరికి ఏ పార్టీ నచ్చుతుందో ఆ పార్టీని చూస్ చేసుకొని వెళ్తారు. నాకేంటంటే నేను ఇప్పటి నుంచి కాదు సార్, నేను ఈ కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి నేను ఒక నెంబర్ని సార్. ఇది కళ్యాణ్ అన్న ఎప్పుడైతే ఈ కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టారో దాని నుంచి నేను నెంబర్ని అప్పటి నుంచి. సో అది కాస్త ఇప్పుడు జనసేన అయింది సార్. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడారా? సార్ నేను ఇంకా ఆయన బిజీగా ఉన్నారు సార్, ఆయన దాంట్లో ఆయన బిజీగా ఉన్నారు, చేస్తున్నారు. సో నేను కూడా నా వర్క్, నా రిహార్సల్స్, నా అన్ని కూడా బిజీగా ఉన్నాను సార్. సో అలా ఏం లేదు సార్, సూన్ మీరు స్టేజ్ మీద చూస్తారు. లేదు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. మళ్ళీ మీ పాటలో మీరు ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది తప్పనిసరిగా నాకు తెలిసి. సార్ వస్తే ఖచ్చితంగా చేస్తాం సార్. అలా ఏం లేదు సార్, ఆయనతో వర్క్ చేయడం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది సార్. ఎందుకంటే ఆయన
రాజకీయాల్లో రాకముందు నుంచి హీరో అంటేనే మాకు చాలా బాగా ఇష్టం. ఓకే సార్, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి పరిచయం మీకు? ఏ సినిమా నుంచి ఆయనతో? సార్ ఎక్కడ నెల్లూరు నుంచి నాకు ఇది సార్, బట్ నేను ఆయనకి అంటే నెల్లూరు నుంచి పరిచయాలు ఉన్నాయి. అంటే నేను చిన్నపిల్లని సార్, నెల్లూరులో ఎంత చిన్నపిల్లని సార్. అప్పటి నుంచి మేము ఇది చిరంజీవి గారి తమ్ముడు అని చెప్పి లీలామహల్ సెంటర్ దగ్గర వచ్చి మన విఆర్సి కాలేజీలో చదివే వాళ్ళు ఉంటాం, అదంతా ఉండేది. అప్పుడు మేము చిన్నపిల్లలు సార్. సో అక్కడి నుంచి ఆయన్ని చూస్తూ ఆయన చేస్తూ పెరిగి ఎప్పుడెప్పుడైనా ఒకసారి ఇదంతా మాకు తెలిసింది, ఆల్రెడీ చెప్పినా ఇది. అక్కడి నుంచి నాకు వచ్చి బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చెప్పాను, నేను ఫలానా ఇట్లా నేను అక్కడ ఉన్నాను, ఇది నెల్లూరు మంది ఇది అంటే, ఓహో అవునా, ఎలా ఉన్నావు, బాగున్నావు, నాకు గుర్తుంది అని చెప్పి ఆయన మాట్లాడి ఇంకా అక్కడి నుంచి ఆ సినిమాల్లో ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, నువ్వు ఖాళీగా ఉండకు, అంటే హీరో డైరెక్టర్గా నువ్వు చేయాలనుకున్నావు, కళ్యాణ్తో సినిమా చేయాలనుకున్నావు. ఓహో, కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. సో ఆ డైరెక్షన్ చేయాలనుకున్నా కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాము. సో ఈ బిజీ డేట్స్ అన్నీ ఖాళీగా లేవు. ఈ టైంలో మీరు ఖాళీగా ఉండకుండా ఇంకేదైనా చేయండి. సో ఈ లోపల మీరు అనుకునే అందుకోవచ్చు అని చెప్పి ఆయన ఇచ్చే సజెషన్స్. సో ఆ టైంలో మేము కొరియోగ్రాఫర్గా బంగారు గోడబెట్టి సాంగ్ పెట్టడం, ఇంకా ఆ త్రూ మనం వెళ్ళటం. సో ఈ విధంగా నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. బట్ కళ్యాణ్ అన్నం నాకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పేవాళ్ళు, ఏది చేసినా హానెస్ట్గా ఉండు, హానెస్ట్గా చేయి, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. సో అదే నిన్ను మంచి పొజిషన్ తీసుకెళ్తుంది. ఇప్పుడు సినిమాల్లోనే ఇంకా యాక్టివ్గా ఉంటారా, పాలిటిక్స్లో కూడా మళ్ళీ యాక్టివ్గా వెళ్తారా? సార్ నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను చెప్పి ఎప్పటి నుంచి నాకు పాలిటిక్స్ అంటే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాను సార్. అవునా? సో ప్రార్థించండి సార్. ఖచ్చితంగా. అంటే ఏ పార్టీ అవకాశం ఇచ్చినా జనసేనలో మాత్రమే కావాలా? సార్ జనసేన నుంచి చేయాలనుకుంటున్నాను సార్. అంతే, ఫిక్స్డ్ ఫిక్స్ సార్. కాకపోతే ఈ టైంలో అదే సార్, నేను ఇప్పుడు ఉన్న దానికి సార్ నేను పార్టీ కార్యకలాపాలకి కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను గౌరవిస్తున్నాను, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆదేశాలు ఉన్నాయో నేను దాన్ని గౌరవిస్తున్నాను. అందుకే ఎక్కడ మాట్లాడలేదు. బట్ ఎప్పుడు గుండెల్లో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. సరే, ఇప్పుడు విషయానికి వస్తే ఏంటి నెక్స్ట్ మూవీస్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్? సో నెక్స్ట్ చాలా ఉన్నాయి సార్. అంటే అవన్నీ చెప్తే ఏంటంటే దిష్టి తగులుతుంది సార్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా కూడా చెప్తారు, మనము ఏదైనా ఉన్నా, మన దగ్గర డబ్బులు ఉన్నా సరే, ప్రేమ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, బయటికి ఎంతైతే మనం చూపిస్తామో అంత దిష్టి తగులుతుందంట. సో నాకు అనిపించి మళ్ళీ మంచి అవార్డు తీసుకునే టైంలో కలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెప్తే మళ్ళీ ప్రెషర్ పెరిగి ఎందుకు అని రిస్క్, అంతే, ఇంకేం లేదు సార్. అంటే నరదిష్టి అనేది ఉంటది. సో మనిషి చూపులోనే పాజిటివ్ గా మనకి వైబ్రేట్ అయిందని అంటే ఓకే, ఒక మనిషి మనల్ని చూసి కుళ్ళుకుంటారు, ఎందుకు, మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ మంచి హిట్ సాంగ్ తో అందరి ముందుకు సార్. స్క్రీన్ మీద చూడండి సార్. అంతే. ఒక్క పదం చెప్పండి, తెలంగాణ కొరియోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ మిమ్మల్ని ఎలక్షన్ నుంచి తీసివేయటం అనేది. తెలంగాణ ఏం లేదు సార్, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ మన TFDDA TFDDA నుంచి ప్రెసిడెంట్ అంటే సార్ బేసిక్లీ సార్ అది తీసేయటం అనేది ఎవరికి హక్కు లేదు సార్. అవును, అసలు ఎవరు తీయకూడదు సార్ అది. ఎందుకంటే ఎలిగేషన్సే ఉన్నాయి కాబట్టి. మిమ్మల్ని తీసివేయటం, ఎలక్షన్ జరపడం అది పక్కన పెట్టేస్తే మీకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళ మెంబర్షిప్ కూడా రద్దు చేస్తున్నారు అంటున్నది మేము వింటున్నాం సార్. అది ఏది ఉన్నా కూడా సార్ ఐ విల్ ఫైట్ విత్ కోర్ట్ సార్. సో లీగల్గా ఏది ఉందో అది నేను ప్రయత్నిస్తాను సార్. అయినా సార్ ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఇది సార్ వాస్తవం చెప్పాలంటే ప్రెసిడెంట్గా నేను వెళ్ళింది అక్కడ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు సార్. హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దామని చెప్పి వెళ్ళాను సార్. అలాగే ఇల్లు లేవు సార్, చాలా కష్టపడతారు. ప్రతి ఒక్క డాన్సర్స్కి సార్, నేను ఈరోజు డాన్సర్స్ గురించి చెప్తాను సార్. ఒక డాన్సర్ లైఫ్ స్పాన్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. దాని తర్వాత మోకాలు అరిగిపోతాయి, ఓకే, జాయింట్స్ అరిగిపోతాయి. దాని తర్వాత తను పని చేసుకోలేదు. ఈ 15 సంవత్సరాల్లోనే తను ఇల్లు కట్టుకోవాలన్నా, సెటిల్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా 15 సంవత్సరాల్లోనే. సో ఈ 15 సంవత్సరాల్లో 600 మంది డాన్సర్స్లో ఎంతమంది సెటిల్ అయి ఉంటారు సార్? ఏళ్ళ మీద వేసుకుంటే నేను, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, రఘు మాస్టర్, మన భాను మాస్టర్, యానీ మాస్టర్, సో జిత్తు మాస్టర్, ఇలా చాలా మంది ఉన్నారు, శిరీష్ మాస్టర్, జిత్తు మాస్టర్.
సో ఇంకా అందరు ఉన్నారు పేర్లు. ఓకే 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 ఓకే. సో అంత ఒక 10 అంటే ఏళ్ళ మీద ఉంది 10-20 మంది మహా అంటే. అంతే సార్. ఉమ్. ఒక 100 మంది అనుకోండి సార్. సరే 100 మంది 100 మంది ఇంకా 500 మంది పెండింగే. 500 మందిలో యావరేజ్ గా పనిచేసే వాళ్ళు 100 మంది తీసేయండి సార్. సో 400 మంది సార్ వాళ్ళకి వర్క్ లేక వాళ్ళ ఉన్న పరిస్థితిలో అంటే పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకుంటారా, తర్వాత ఇల్లులు చూసుకుంటారా, ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం చూసుకుంటారా, ఇది చేస్తారు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్. నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ డాన్సర్స్ సార్, షోల్లో చేసే పిల్లలు కావచ్చు, అవును, మన జానపదాలు చేసే వాళ్ళ పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సార్ డాన్సర్స్ కావచ్చు, సింగర్స్, మెయిన్ డాన్సర్స్ సార్. తర్వాత ఫైటర్స్ కూడా సార్ వాళ్ళకి చాలా డేంజర్ సార్. అది గబక్కన ఏదైనా అయిందని అంటే లైఫ్ వాళ్ళది ఇదైపోతుంది సార్. సో వీళ్ళందరికీ కూడా ఏదో చేయాలి. సో నేను డాన్సర్స్ యూనియన్లో ఉన్నాను కాబట్టి సో మన డాన్సర్స్లో ఏంటి మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలని చరణ్ గారితో మాట్లాడాను. చరణ్తో మాట్లాడిన తర్వాత ఆయన అందరికి నేను చేపిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చినారు. ఆయన అది అప్రూవల్ అయింది, జరుగుతుంది అది. ఓకే సార్. అది తర్వాత అందరికీ ఇల్లు కట్టుకోలేరు. సో ఇల్లు అనేది ప్రతి ఒక్కరు డ్రీము. ఈ సీనియర్స్ చాలామంది సీనియర్స్ అంటే ఇప్పుడు ఏదైతే TFT-DDA యూనియన్ ఉందో, ముక్కురాజు గారు స్థాపించిన యూనియన్ ఉందో, సీనియర్స్ కష్టపడి దాని తర్వాత సూపర్ సీనియర్స్ వాళ్ళ కష్టపడి వాళ్ళ రక్తాలు చెందించి చెమట రూపంలో చెందిస్తే ఆ యూనియన్ తయారయ్యి ఈరోజు మేము వాళ్ళు పూల బాటలు వేస్తే ఇప్పుడు మేము హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో అలాంటి వేశారు. సో అలాంటి సీనియర్స్ గురించి, అలాంటి డాన్సర్స్ గురించి మేము ఏం చేయాలి? మమ్మల్ని ఇంత ఆ యూనియన్ మమ్మల్ని ఇంత స్థాయిలో పెట్టింది. సో అప్పుడు నేను వాళ్ళకి ఏదో చేయాలంటే ఏంటి, అందరూ సంపాదించుకోలేరు, అందరూ ఇల్లులు కట్టలేరు. వాళ్ళకు ఒక ఇల్లులు కట్టించి ఒక డాన్సర్స్ కాలనీ, సో కొరియోగ్రాఫర్ డాన్సర్స్ కాలనీ అని చెప్పి ముక్కురాజ్ మాస్టర్ గారి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆ కాలనీని క్రియేట్ చేసి దాంట్లో 500 మంది 600 మంది కుటుంబాలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు తీసి ఇవ్వాలనేది నా ఒక ఇది. దీని గురించి నేను దాంట్లోకి చేరాను సార్. సో మెయిన్ నాకున్న పరిచయాలు కావచ్చు, ఏదంటే అంటే నేను అనుకుంది ఏంటంటే సార్, ఇక్కడ నుంచి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ చరణ్ గారు చెప్పాను అయిపోయింది, చరణ్ సార్ చెప్పాను అయిపోయింది. తర్వాత ఈ ఇల్లులు అనేది ఏ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ కావచ్చు, కళ్యాణ్ అన్న కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. సో సార్ మా డాన్సర్స్ లైఫ్ స్పానే 15 సంవత్సరాలు సార్, ఇది అయిపోతుంది. జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, జనాల్ని ఏమంటారు హ్యాపీగా ఎంటర్టైన్ చేయడానికి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు వాళ్ళకి సొంత ఇల్లు లేవు, ఒక 3 పూటలు తినడానికి కూడా లేదు. సో అలాంటి వాళ్ళకి ఒక ఇల్లు తీసిస్తే బాగుంటుంది అని చెప్పి గవర్నమెంట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఫిర్యాదు చేసి అక్కడి నుంచి ఏదైనా స్థలం తీసుకుంటే మా దగ్గర ఒక స్థలం ఉంది సార్. ఆ స్థలంలో ఇల్లులు కట్టించి, అంటే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కావచ్చు, లేదంటే అక్కడి నుంచి ఏదైనా ఆర్డర్స్ ఇస్తే ఆ ఫండ్స్ తీసుకొని గవర్నమెంట్ ఇల్లులు కట్టిస్తే ఆ ఇల్లులు తీసుకొని దాంట్లో వాళ్ళు సుఖంగా ఉంటే చూడాలనేది నా ఒక డ్రీమ్ సార్. సో దీని గురించి ప్రయత్నించడానికి నేను గవర్నమెంట్ అనే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, హీరోస్ దగ్గర నుంచి, డిఓపీస్ దగ్గర నుంచి, హీరోయిన్స్ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి నేను అనుకుంది సార్, పోయి మేము ఇలా అనుకుంటున్నాము, సో వాళ్ళకి ఒక ఇల్లులు వస్తాయి, వాళ్ళు లాస్ట్లో చనిపోయేటప్పుడైనా కూడా మేము సొంత ఇంట్లో ఉన్నాము అనే ఒక తృప్తి అయినా మిగులుతుంది అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి, అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ సార్, అటు సైడ్ నేను ఈ విషయం నేను పునీత్ రాజ్ గారితో కూడా మాట్లాడాను అనమాట. ఓకే, ఇది చనిపోయినారు ఆయన, సో ఆయన ఎక్కడ బాగుండాలి. సో పునీత్ రాజ్ గారు ఆయనతో నేను డిస్కషన్ చెప్పినప్పుడు, మాస్టర్ సూపర్ ప్లాన్, ఖచ్చితంగా మీరు రండి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి పునీత్ సార్ కూడా మంచి మనిషి, చాలా మంచి వ్యక్తి ఆయన. సో హెల్ప్ చేస్తా అని చెప్పారు. సో సుదీప్ సార్ గురించి చెప్తా, ఆయన కూడా నేను చెప్పడం జరిగింది. సో ఆయన కూడా ఎనీ టైం మాస్టర్ మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పి, అండ్ అలానే తమిళ ఇండస్ట్రీలో కూడా నేను నెల్సన్ సార్తో వీళ్ళందరితో కూడా డిస్కషన్ చేశాను. సో ఇలా అంటే ఎవరు అన్ని సల్మాన్ సార్ దగ్గర కూడా మాట్లాడాను అనమాట. సో మీరు ఎప్పుడైతే అనుకుంటారో రండి అందరూ మేము హెల్ప్ చేస్తాము అన్నట్టుగా, అంటే ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఇవన్నీ వచ్చి అన్నీ ఆగిపోయినాయి. పాపం వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న టైంలో
తెలియకుండానే జరిగిపోయింది. సార్ అయిపోయింది. దీని వెనకాల ఉన్నది ఎవరు మీరు చెప్పండి మేడం. దేవుడు చేస్తాడు. దేవుడు కుట్ర చేయడు మేడం. లేదు దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడా? తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్ అయిపోతుంది మొత్తం. అంటే ది బెస్ట్ ఏదో ఉంది ముందు, అందుకే ఈ సైలెన్స్. మీరు చెప్పిన ప్రకారం సూర్యుడి కాంతిని అరచేత్తో ఆపలేరు అంటారు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక పెద్దది మనకి మంచి జరుగుతుంది అన్నప్పుడే ఇలాంటిది ఒకటి జరుగుతుంది. నేను ఇవన్నీ స్ట్రాంగ్ గా నమ్ముతా. ఏది జరిగినా మన మంచికే. నేను అడిగింది ఏంటంటే ఆ సూర్యుడి ముందు అరచెయ్యి అడ్డం పెట్టింది ఎవరో చెప్పాలని. ఆ చెయ్యి ఎవరిదనేది అదే అంటున్నా, దేవుడిదే. అదే ఏం చేసినా ఏమండి మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. నిజమా కాదా? నమ్ముతారు చాలా మంది. మీరు నమ్మరా? మీరు నమ్మరా? ఓకే చెప్పండి. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, దేవుడు ఆజ్ఞ లేనిది ఆకైనా కదలదు అని అంటారు. సో ఏదైనా సరే, మంచి అయినా చెడైనా ఏదైనా ఇది ఈ టైంలో ఇలా జరగాలని ఉంది, జరిగింది. సో అది మనం పాజిటివ్గా తీసుకొని మన మాస్టర్ ఇందాక చెప్పారు, మన ఎవరో తెలుసుకొని మాస్టర్కున్న ఒక మంచి క్వాలిటీ ప్లస్ వీక్నెస్ ఏంటంటే అందరినీ ఈజీగా నమ్మేస్తారు. అది మంచి క్వాలిటీనా వీక్నెస్? రెండు. అది సిచ్యువేషన్ ని బట్టి కొన్ని మారుతున్నారు. మాస్టర్ ఏంటంటే అందరూ మన వాళ్ళే, అందరూ మన మంచి కోరుకుంటారు అని నమ్మడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సపోజ్ నేను ఈరోజు బర్గర్ తినాలనుకున్నా, నాకు బర్గర్ తినే రాసి పెట్టలేదు, లేదా ఇంకొక వస్తువు కొనుక్కోవాలనుకున్నా, అది నాకు రాలేదు, అది పోతే ఒక దరిద్రం పోయింది అనుకో వదిలేయాలి అంతే తప్ప. అంటే ఏమో అది ఉంటే నాకు హాని జరుగుతుందేమో, ఆ బర్గర్ తిని నాకు ఫుడ్ పాయిజన్ అవుతుందేమో, అందుకే నేను ఆ రోజు అది తినలేకపోయా. ఆ రోజు నేను మంచి వెజిటబుల్ అంటే వెజ్ తినాల్సి వచ్చింది. ఆ రోజు మనం అనుకో వెజ్ ఏంటవా అనుకుంటాం. ఆ రోజు మనం ఏదైనా సరే దేవుడు రాసి పెడితేనే ఏదైనా జరుగుతుందని నేను అది స్ట్రాంగ్గా నమ్ముతాను. అంటే దేవుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని చెప్పింది సార్. దాంట్లోనే అన్ని సమాధానాలు వచ్చేస్తాయి సార్. వాస్తవం ఏంటంటే ఈ సమాజం మొత్తానికి తెలియాల్సిన విషయం ఈ వీడియో నుంచి చాలా మంది మాత్రం మీ మీద దిష్టి కొట్టారు, కుట్ర చేశారు అనేది మాత్రం చాలా మంది నమ్ముతున్నమాట. నిజమని మీకు తెలుసో లేదో, మీరు నమ్ముతున్నారో లేదో తెలియదు, కానీ మీ అభిమానులు మాత్రం నమ్ముతున్నారు. ఎందుకంటే జానీ మాస్టరే కష్టం మీద కష్టం, కావాలని కష్టం, ఒకదాని కాదు ఒకటి కాదు. ఇప్పుడు ఎంతో రారీ డ్రైవర్ కొడుకు జాతీయ అవార్డు అడ్డుకోవడం అంటే అందరికీ సాధ్యమా సార్? ఇంతవరకు తెలుగులో అలాంటి కొరియోగ్రాఫర్ ఉన్నాడు సార్? దీనికి నేను ఒక్కటి చెప్తా. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశారు, ఆయనకే తప్పలేదు. అంతేనా? హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ప్రతి ఒక్కరిని తీసుకోండి, రాముడికి వనవాసం తప్పలేదు 14 సంవత్సరాలు. ఆయనతో పాటు సీతమ్మ తల్లి కూడా వచ్చారు. అవును. ఇస్లాంలో తీసుకుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాఫిట్, ఆయనకి కష్టాలు తప్పలేదు, రాళ్లతో కొట్టారు. జీజస్ని తీసుకుంటే సిలువ వేశారు. అవును అనేది నేను తీసుకుంటాను. సో ఆ కష్టం దాటిన తర్వాతనే కదా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది, రాముల వారి పట్టాభిషేకం జరిగింది. సో ఇట్లాగా ఏదైనా ఒక పెద్ద త్వరలో మళ్ళీ పట్టాభిషేకానికి రెడీగా ఉండాలి. అంతే మేము అలానే మనం తప్పు సార్. అది అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి జరిగింది. అసలు మనం గాలికి కూడా పనికిరాం సార్. అంటే వాళ్ళ ముందు మనం అసలు నథింగ్ సార్. సో వాళ్ళకి అసలు మనం అసలు పోల్చుకోగలం, నేలకు కూడా మనం పనికిరాం. అంటే వాళ్ళకే తప్పలేదు, అంటే మనం ఎంత. తను చెప్పబోయింది ఏంటంటే మనం మనుషులని మనకెందుకు, మన అసలు దేనికి పనికిరాము అలాంటి అంటే మనం సార్ ఒక అంటే నేను అనేది ఏంటంటే కష్టాలు రావడం వేరు, కల్పించడం వేరు కదా. అసలు కల్పించేది కూడా మనకి కష్టాలే కదా. ఏదైనా సరే ఇప్పుడు ఎదుర్కొని నిలబడారు జానీ మాస్టర్ గారు. నిలబడ్డారు, ముందు వచ్చి కూర్చున్నాం మేము, నిలబడి నించిన అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాజకీయాల్లో ఆయనకంటే ఒక స్థాయిని క్రియేట్ చేసుకొని 6 నెలలు పరిపాలన కాలం కూడా ముగిసిపోయింది. ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ని మీరు ఎలా చూస్తున్నారు? సో బాగా చూస్తున్నారు సార్. అంటే సినిమా హీరోగా మీకు ఒక అభిప్రాయం ఉంది, రాజకీయ నాయకుడిగా, పరిపాలకుడిగా మీకున్న అభిప్రాయం? సార్ అంటే ఒక మాట చెప్పేస్తాను, ఎందుకనంటే నేను కొన్ని మాట్లాడో తెలియదు. సో ఒక మాటలు చెప్తున్నాను సార్. సార్ ఆయన గెలిచినప్పటి నుంచి గెలిచేశారు కదా, వచ్చి సినిమాలు చేసుకోవచ్చు ఆయన. సో అలా ఏం చేయకుండా ఫస్ట్ గెలిచిన వెంటనే ఆయన డ్యూటీలోకి వెళ్ళిపోయి ఏది అంటే ఏమేమి చేయాలి ఏంటి అనేది ఆ పరిధిలో, అంటే ఆయనకున్న పరిధిలో
సో ఏమేమి చేయొచ్చు ఏంటని చెప్పి దాన్ని ఒక్కొక్కరిగా చూసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సార్. సో సినిమాల్ని కూడా పక్కన పెట్టి ఇంకా మొన్న ఏదో ఒక 1 day ఏదో షూట్ జరిగింది, అది కూడా న్యూ ఇయర్ రోజు మేబీ, అంటే చాలా రోజుల నుంచి ఏదో ఉంది, ఒక షెడ్యూల్ వేసుకున్నట్టున్నారు. సో దాని తగ్గట్టుగా ఏదో 1 day 2 days షూట్ జరిగింది. మిగతా అంతా కూడా రాజకీయంలో ఉన్నారు కదా సార్. మిగతా జీవితం అంతా ఇది 6 నెలల నుంచి మొత్తం ఆయన రేయింబగళ్ళు రాజకీయంలోనే ఉండి ఏదైతే ఆ పోస్ట్ తీసుకున్నారో దాని మీద చార్ట్ తీసుకొని ప్రజల గురించే పనిచేస్తూ ప్రజల గురించే వెళ్తున్నారు సార్ ఆయన. సో అక్కడే తెలిసింది కదా సార్ ఆయన ఎంత కష్టపడుతున్నారు, ఎంత చేస్తున్నారు అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారికి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? కళ్యాణానికి నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను సార్, అంటే ఆయన మనసులో భావజాలు చాలా మంచిగా ఉంటాయి సార్. అంటే ఎప్పుడు ప్రజలు బాగుండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అని చెప్పి ఆయన ఇప్పటి నుంచే కదా సార్. నేను ఆయన చూసినప్పటి నుంచి ఆయనతో నేను జర్నీ చాలా సంవత్సరాల జర్నీ సార్. సో ఈ జర్నీలో కళ్యాణాన్ని మేము చూసింది ఎప్పుడు అందరూ బాగుండాలి, సో వాళ్ళకి ఏ కష్టం రాకూడదనే ఆలోచిస్తారు సార్. సో ఇప్పుడు కూడా నేను ఆయనకి ఎప్పుడు కోరుకునేది కళ్యాణానికి ఒకటే, మీరు ఏ ఆశయాలతో అయితే జనసేన పార్టీ పెట్టారో, ఏ ఆశయాలతో అయితే మీరు ఇన్ని 10 సంవత్సరాలు కష్టపడి అన్ని మాటలు భరించి అన్ని నానా కష్టాలు, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ 10 yearsలో మనందరూ చూసాం. సో ఎన్ని కష్టాలు పడిన తర్వాత ప్రజలు మనకు మంచి రిజల్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు ఏదైతే మీరు కన్న కళలు నిజం చేయాలని చెప్పి అనుకున్నారో ఆ కళలన్నీ నిజం చేయండి. మీరైతే మనసులో ఏదైతే ఉన్నా, మాకు తెలుసు సార్ ఆయన ఏం చేయాలనుకున్నారు ఏంటి అంటే, ఎలా మాతో డిస్కషన్ చేసేవాళ్ళు అనమాట. అందరూ బాగుండాలి, ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో అవన్నీ కూడా కళ్యాణ్ అన్న చెయ్యాలని తొందరలో మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో, సో అది ఒక మంచి స్థాయిలో ఉండాలని. అది కనపడుతుందా? మార్పు ఏమన్నా స్టార్ట్ అయినట్టు కనపడుతుందా? సార్ 6 months అయింది కదా, జరుగుతుంది కదా సార్. సో ఇంకా ముందు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇద్దరిని కలిపి సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి విజన్ ఉన్న లీడర్ సార్ ఆయన, అంటే నాయకుడు సార్. అది మన ఇక్కడ హైదరాబాద్లో చూసాము, సో ఆంధ్రాలో కూడా ఇప్పుడు లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా మారింది సార్. సో ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఎక్కంగానే చేసేయాలంటే కూడా కుదరదు సార్. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీ పోస్ట్లో ఇప్పుడు నేను వచ్చాను కూర్చున్నాను, ఇక్కడ ఏమున్నాయి తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది సార్. అవును ఖచ్చితంగా. సో అంటే మీరు ఏం సెట్ చేసిపోయినారో, ఎలా చేశారో, దీంట్లో ఎన్ని లోటుపాటులు ఉన్నాయో, ఎన్ని మంచి ఉన్నాయో, ఇవన్నీ నాకు తెలుసుకోవడానికి టైం పడుతుంది సార్. అలాగా ఒక రాష్ట్రాన్ని పాలించడానికి ఎక్కిన తర్వాత ప్రజలు గెలిపించి కూర్చోబెట్టినప్పుడు ఫస్ట్ అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సార్. సో ఎక్కిన వెంటనే మాకు అది రావట్లేదు, ఇది చేయట్లేదు అని అనుకుంటా, వెయిట్ అండ్ సీ సార్. మనం చూడాలి, ఏది వాళ్ళకు ప్రతి ఒక్కరికి కొంచెం టైం ఇవ్వాలి, కొంచెం వెయిట్ చేసి చూడాలి. ఆటోమేటిక్గా అప్పుడు అన్నీ జరుగుతాయి, తెలుసుకొని తొందరగా జరుగుతారు. నేను చంద్రబాబు నాయుడు మంచి లీడర్ సార్, ఆయన నాకు చాలా ఇష్టం. గేమ్ చేంజర్ మూవీ గురించి మీ రివ్యూ? అది నేను కదా చెప్పేసి మీరే చెప్పాలి సార్, అది ఎలా ఉంది ఏంటని మీరు చెప్పాలి సార్. ఆడియన్స్ మీ నోటి నుంచి రానుకుంటారు. సినిమాల గురించి బాగా తెలిసిన వ్యక్తి మీరు, సినిమాలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు, రామ్ చరణ్ చాలా దగ్గరగా ఉంటారు. ఇక్కడ ఓపెన్ హార్ట్ గా చెప్పండి, ఎలా ఉంది సినిమా? ఇక కామన్ ఆడియన్ గా ఐమాక్స్ లో చూశారు, పొద్దునపూట చూశారు కాబట్టి సినిమా రివ్యూని మీరు చెప్పండి. సార్ నేను చూసి వచ్చాను సార్, మీరు చూసారా? నేను చూశాను. చూసారు, మీరు చెప్పండి సార్ ఎలా ఉంది? అద్భుతం ఉంది కదా సార్. నా ఫీలింగ్ అవసరం లేదు సార్, మీ ఫీలింగ్. మేము సినిమా తీసిన సార్, మేము ఎంత చెప్పినా కూడా బాగుండదు సార్, మీరు చెప్పాలి సార్. ఓకే, ప్రజలు చెప్పాలా, అందరు చెప్పాలి. సో మొత్తం సినిమాలో మీకు నచ్చింది ఏంటి? రామ్ చరణ్ నటన మాత్రమే చెప్పకండి, ఇక లేదా మీ పాట అని చెప్పకండి, అన్ని మొత్తం చెప్పండి సార్. గేమ్ చేంజర్ సినిమా అనేది చాలా బాగుంది సార్, వెళ్ళి సినిమా చూడండి, చాలా బాగుంది. అన్ని బాగున్నాయి సార్, దాంట్లో డాన్స్లు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, మంచి మెసేజ్ ఉంది సార్. ఫస్ట్ మెసేజ్ ఉంది, మీరు చూడండి. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేస్తూ రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ నటించారు అనేది బయట నడుస్తుంది సార్. అది అంటే ఒక్కొక్కరు అభిప్రాయాలు సార్. అది యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ అయిన 3 years బ్యాక్ సార్. అవును సార్. సో అక్కడి నుంచి ఏమేమి ఉన్నాయి అనేది కానీ కనెక్ట్ కావాల్సిన వాళ్ళు కనెక్ట్ అయినంత నడుస్తుంది బయట టాక్ ఉంటుంది సార్. అది అంతే సార్, ఉంటుంది సార్. చూడాలి సార్ అది ఎలా తీసుకుంటారు ఏంటని చూడాలి. మొత్తం రామ్ చరణ్ తో ఎన్ని సినిమాలు ట్రావెల్ చేశారు సార్ మీరు మొత్తంగా? నేను అందరితో వర్క్ చేశాను సార్. అందరితో, చరణ్ సార్తో అయితే ఒక
ఇది ఫస్ట్ సినిమా రచ్చ చేశాను సార్. ఉమ్, తర్వాత నాయక్ బ్రూస్లీ బ్రూస్లీ చేశాను సార్. బ్రూస్ లీ, ఉమ్. దాని తర్వాత ధృవ చేయలేదు. ధృవ ఎవడు చేశారు. ఎవడు ఎవడు చేశాను సార్. ఎవరు చేశారు? ఎవడు ఉమ్. రంగస్థలం చేశాను సార్. ఓకే, మగధీరతో స్టార్ట్ కావాల్సిన ప్రయాణం తర్వాత రామ్ చరణ్ తో రచ్చతో start రచ్చతో అయింది. స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయింది. సార్ రచ్చతో స్టార్ట్ అయింది మంచిదే సార్. రచ్చ రచ్చ అవుతుంది కొరియోగ్రాఫర్గా మంచి. ఏ, సో ఐఎమ్ గుడ్ సార్, ఐఎమ్ గుడ్ సార్. సార్ చాలా కాలం తర్వాత అనేక వివాదాల తర్వాత మీరు ఒక పాట చేశారు రామ్ చరణ్ కోసం. Yes. ఆ పాట గురించి మీ ఎక్స్పీరియన్స్? సార్ ఐఎమ్ వెరీ గుడ్ సార్. అంటే ఎక్స్పీరియన్స్ ఏముంది సార్, నేను చెప్పాను కదా ఇందాకే. ఇంకొక మాట కూడా చెప్పారు ఇక్కడ, శంకర్ ప్రత్యేకించి మీ గురించి చెప్పారు. అదే, ఆయన పాన్ ఇండియా డైరెక్టర్, ఆయన మీ గురించి చెప్పడం కూడా. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అంటే ఆయన నా గురించి చెప్పారంటే నేను ఏమంటారు ఆనర్గా ఫీల్ అవుతుంది. సార్ ఇంతమంది హీరోలతో పనిచేశారు, మీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు అందరు హీరోలు ఇష్టం సార్. ఇలా ఇరికిచ్చే క్వశ్చన్లు అడగకూడదు. ఏం లేదు, అందరు హీరోలు ఇష్టం సార్ నాకు. అంటే నాకు అంటే ఇప్పుడు ఆల్ ఇండస్ట్రీలో చేస్తాను కదా సార్ నేను. అందరు హీరోలు నాకు చాలా అవును, ఆల్ ఇండస్ట్రీ చేస్తారు. అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కదా సార్. అంటే ఇదేదో ఈయన గురించి చెప్తే ఈయన తక్కువ అవుతారు, ఆయన గురించి చెప్తే అలా ఏం లేదు సార్. వాళ్ళ మధ్య ఇంట్రాక్షన్ ఎలా ఉంటుంది సార్? సాధ్యం హీరోల మధ్య ఈగోలు ఉంటాయా? లేదు సార్, వాళ్ళు బాగుంటారు సార్. అందరు కలిసి ఉంటారు సార్. అంతేనా? అందరు కలిసిమెలిసి ఉంటారు సార్. మనమే బయట అది ఇది అనుకుంటారు కానీ అందరు కలిసిమెలిసి ఉంటారు సార్. సాయంత్రం మంచి ఫోన్ చేసి మాట్లాడుకుంటారు సార్ వాళ్ళందరూ. మనం ఇట్లా అనుకొని చేస్తాం, బట్ అందరూ కలిసిమెలిసి ఉంటారు సార్. బాగుంటుంది. గేమ్ చేంజర్ ద్వారా మరోసారి మీరు గేమ్ చేంజర్ కాబోతున్నారా అంటే ఇండస్ట్రీలో మళ్ళీ కొరియోగ్రాఫర్ గా? 100% అవుతుంది సార్. అంతేనా? Yeah. సార్ మిస్ అయిన జాతీయ అవార్డుని తొందరగా కొట్టబోతున్నారంటే? ఖచ్చితంగా సార్, ప్రయత్నిస్తాను సార్. 100% ప్రయత్నిస్తాను. కొడతానని మనం చెప్పకూడదు సార్, దేవుడి వాళ్ళు. అవును అవును. మిస్ అయిన దాంతో కలిపి 1+1 ఆఫర్ తీసుకున్నాను సార్. అంతే. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే, ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే, ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ ఉంటే, మనం చేసే పని కరెక్ట్గా సక్రమంగా మనం హానెస్ట్గా చేస్తే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళిపోతాం సార్. గేమ్ చేంజర్ మూవీలో హైలైట్ అంటే? అన్ని హైలైట్స్ ఉన్నాయి సార్. మూవీయే హైలైట్స్. ఆల్ హైలైట్స్ సార్. చరణ్ సార్ అటు పొలిటికల్ గా, కలెక్టర్ గా, తర్వాత పోలీస్ ఆఫీసర్ గా అన్ని గెటప్స్ చేస్తున్నారు దానిలో. ఇన్ని గెటప్స్ రామ్ చరణ్ ఫస్ట్ సినిమాను కదా సార్. ఇన్ని గెటప్స్. అసలు ఏ గెటప్ బాగా నచ్చింది? సో అన్ని సార్. ఆయన అంటే ఇది అది అని సార్, ఆయన అన్నిట్లో బాగా చేస్తారు సార్. బేసిక్ గా చరణ్ అన్న మీరు ఏ క్యారెక్టర్ వేసినా ఆయన బాగా చేస్తారు సార్. ఈజ్ అ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ యాక్టర్ సార్. అవును అవును అవును. సూపర్ పర్ఫార్మెన్స్ సార్. ఇంకోటి చాలా మందిలో రంగస్థలం సినిమాకి సంబంధించి రామ్ చరణ్ జాతీయ అవార్డు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ రాకపోవడం చాలా మందికి బాధ అనిపించింది. సార్ అది అంటే సార్ అలా ఏం లేదు సార్. అంటే నేను చరణ్ అన్న చెప్పిందే నేను ఎప్పుడు చెప్తున్నాను. ఇది వచ్చిందని చెప్పి అంటే అవార్డు వస్తేనే ఆ సినిమా సక్సెస్, అవార్డు రాకపోతే ఆ సినిమా సక్సెస్ లేదు. ఆ 200 కోట్ల దాకా వెళ్ళింది కదా సార్ ఫస్ట్ సినిమా నాకు తెలిసి. సో హ్యాపీ కదా సార్. సో అంతకు మించి అవార్డే ఉంది సార్. సార్ అవార్డుల కంటే రివార్డులు కావాలి సార్, డబ్బులు కావాలి సార్ ఫస్ట్. సో ఎనీవే జానీ మాస్టర్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా ఈ సినిమా పాట ద్వారా? సార్ నేను బ్యాక్ వెళ్తే కదా సార్ ఇప్పుడు అంటే కొంతమంది అనుకున్నారు బ్యాక్ వెళ్ళిపోయాడు, బ్యాక్ వెళ్ళిపోతాడు అని అనుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పదలుచుకుంటారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసి ఉంటే బ్యాక్ వెళ్తారు సార్. తప్పు చేయలేదంటే ఫార్వర్డ్ వెళ్తారు సార్. అంతకు మించి ఇంకేం చెప్పలేదు సార్. ఎనీవే మీ సక్సెస్ కి కంగ్రాట్స్. సినిమా బిగ్ సక్సెస్, బయట టాక్ కూడా చాలా బాగుంది. గేమ్ చేంజర్, అందులో మీ పాట చాలా అద్భుతంగా ఉంది. శంకర్ ప్రత్యేకించి నేను చెప్పేదే ఉంది, శంకర్ గారు చెప్పిన తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గేమ్ చేంజర్ సినిమా గురించి మా ఆడియన్స్ కోసం ఒక 2 మాటల్లో చెప్తాను. గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఒకవేళ అంటే జాగ్రత్తలు వహిస్తూ తీసుకుని వెళ్ళండి. అండ్ దాంతోపాటు వచ్చే సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి. అన్ని సినిమాలు చూసి ఈ సంక్రాంతిని హ్యాపీగా గడపండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ మీరు జాగ్రత్త అనే పదం చెప్పారు, ఈ మధ్యకాలంలో శ్రీతేజ్ని మీరు పరామర్శించారు. ఆ ఒక్క మాట శ్రీతేజ్ చూసినప్పుడు మీకు అనిపించాను? సార్ వెళ్ళాను సార్, బాగుంది సార్, చూసి వచ్చాను, బాగుంది. తేజ్ అన్నప్పుడు కళ్ళు తెరిచి బాగా మాట్లాడుతున్నారు. మాట్లాడటం మీన్స్ చూస్తున్నారు. నేను కొంచెంసేపు ఉండాను సార్. ఉండి మన ఈ డాక్టర్ ఉన్నారు, తర్వాత వాళ్ళ ఫాదర్ ఉన్నారు, నర్సులు కూడా ఉన్నారు. సో కూర్చొని నేను దువా చేసి సో ప్రేయర్ చేశాను సార్. మంచిగా ప్రేయర్ చేసి నాకు అనిపించింది ప్రేయర్ చేసి సో అబ్బాయి మీద అని బ్లెస్ చేసి వచ్చాను సార్. అందరు పిల్లల్లాగా తను కూడా మంచిగా లేచి ఆడుకోవాలి, మంచి ఉన్నతమైన స్థాయిలో అబ్బాయి ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సార్. అయ్యా
ఈ ప్రశ్నకు మీ ఇష్టం ఉంటేనే సమాధానం చెప్పండి, లేకపోతే లేదు. చెప్పండి. అందరూ అల్లు అర్జున్ ఒక పూట జైలుకి పోయిన తర్వాత పరామర్శల కోసం వెళ్ళారు, కానీ మీరు మాత్రం శ్రీతేజ్ హాస్పిటల్కి వెళ్ళి అతను పరామర్శించారు. సో అది మీకున్న భిన్నత్వం అనుకోవచ్చా? అలా ఏం లేదు సార్, నేను వచ్చినప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఇది ఈ విషయం జరిగినప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను సార్ నేను. ఏది శ్రీతేజ్ దగ్గర? కాకపోతే మమ్మల్ని అంటే వెళ్ళకూడదు, అంటే బాబుకి ఇన్ఫెక్షన్స్ అవి ఇవి అవ్వకూడదు కదా, సో వెళ్ళకూడదు. సార్ అప్పటికి వెళ్ళారు, అంతవరకు సంతోషం. అందరిలాగా మీరు ఆలోచించారు, మీరు భిన్నంగా ఆలోచించారు. మనం పరామర్శించింది బాధితుడిని కదా అని చెప్పి అనుకున్నారు, ఆ మేరకు చెప్తాను. అంటే అలా ఏం లేదు, నాకు అనిపించింది వెళ్ళాలని, కలవాలని అనిపించింది. అంటే ఇక్కడే కదా సార్, నేను లాస్ట్ ఎవరికైనా బాగాలేకపోయినా, ఎవరికైనా ఏదైనా ఇబ్బందులున్నా సార్, మెయిన్ ఆరోగ్యం సార్. ఆరోగ్యం లేకపోతే మనిషి ఏం చేయలేడు. సో అందుకే నాకు ఎవరైనా ఆరోగ్యం బాగాలేదంటే నేను వెళ్ళి చూసొస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా మేము ఇది దాన్ని కరెక్ట్గా చూసుకొని వెళ్ళాలనుకుంటున్నాం మేము. రీసెంట్గా కూడా మొన్న జరిగింది కదా, పిల్లలకి మన ఎక్కడికో వెళ్ళేసి వస్తుంటే యాక్సిడెంట్ జరిగి ఇద్దరికి ఇష్యూ అయింది కదా సార్. సో వాళ్ళ ఇల్లు కూడా నేను మార్నింగ్ అన్నాను, కనుక్కోండి, వెళ్ళేసి కొంచెం వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించ వద్దాం. ఇది గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళొస్తూ ఏదో రిటర్న్ అది మేబీ ఎక్కడో హైవేలోనే ఎక్కడో జరిగిందంట. సో అదే వాళ్ళ ఫ్యామిలీని కలిసి వద్దాం అని చెప్పి నేను అనుకున్నాను సార్. మేబీ వెళ్తే, అంటే అడ్రస్ ప్రాపర్ తెలియదు, సో అడుగుతున్నాను. మా మేనేజర్ ఒకరు ఇస్తే వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించు, అంతకుమించి మనం ఏం చేయలేము సార్. వాళ్ళని అయితే తీసుకురాలేము సార్. మానవత్వంగా మనకు తెలిసింది ఏంటంటే ధైర్యం చెప్పారు సార్. ఎనీవే సార్, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకొకటి స్పెషల్గా కైట్స్ ఎగిరేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొంచెం చూసుకుంటూ ఉండండి, లేదంటే ఆ దారాలన్నీ మెడకి తగిలి. కైట్ ఎగరేస్తారు సార్? సార్, నా కైట్ ఎగరేసే చదువు పోయింది సార్ నాకు ఈరోజు. అంటే ఎప్పుడు కైట్ ఎగరేస్తా ఉండండి, చదువు అంటే చదువు వదిలేసి కైట్స్ తయారు చేసి అది ఎంత హైట్ వెళ్తుంది అని చెప్పి దారాలు వదులుతూ అని చెప్పి ఎప్పుడు అక్కడే అంటే కైట్స్ ఎగరేస్తూ ఉన్నాను సార్. సో చదువు, సో ఆ థ్రెడ్ కూడా చాలా షార్ప్ ఉంటుంది కదా, దాన్ని సింథటిక్ సంథింగ్ వైర్ లాగా. ఈ మధ్యన ఇంతకుముందు దారాలు వచ్చేసారు, ఇప్పుడు అంతా మాంజా అని చెప్పి పెట్టి అన్నీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి కైట్స్ ఎగరేటప్పుడు చూసుకోండి, కొంచెం ఆ దారాలన్నీ వస్తాయి. బైక్లో స్పెషల్గా ఆ టైంలో మన ఇక్కడ ఈట్ స్ట్రీట్ దగ్గర కానీ, ట్యాంక్ బండ్ సైడ్ దగ్గర కానీ, ఖాళీ ప్లేసెస్లో కైట్ ఎగరేటప్పుడు బైక్కి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఈ సంక్రాంతి అంతే వరకు. ఎందుకంటే ఆ గాలిపటాలకు వచ్చే దారాలు మెడకు తగిలి కొంచెం ఇబ్బంది కలగచ్చు. సో దయచేసి అందరూ జాగ్రత్తగా హ్యాపీగా సంక్రాంతి చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.